హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన యూపీఎస్సీ. ఈరోజు మనం వీడియోలో 2025 పేపర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సీసాట్ చేద్దాం. సీసాట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇది చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఈ ప్యాసేజెస్ 2025 పేపర్కి కాదు, ద హోల్ యూపీఎస్సీ సీసాట్కి చాలా బేస్. ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ అనేది ఒక పేపర్ సెట్ చేస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీ బోర్డుగా మనకు తెలియదు. యూపీఎస్సీ మనకు తెలిసింది ఎలా, ఈ పేపర్స్ ద్వారా, మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్, దీని ద్వారానే దీనికి హైలైట్ వస్తుంది. ఇప్పుడు ఈ యూపీఎస్సీ అనే టెస్ట్ని 10 lakh మెంబర్స్ రాస్తారు. 10 lakh ఆస్పిరెంట్స్ ఎంతో చదివి రాస్తారు. సెకండ్ థింగ్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఈ పేపర్ వస్తే చాలు దీన్ని అనాలిసిస్ చేసేసి మొత్తం దీంట్లో ఏముంది చూసేద్దాన్ని రెడీ వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ఈ యూపీఎస్సీ పేపర్ రిలీజ్ చేసే దాన్ని బట్టి పబ్లికేషన్ హౌసెస్, ఆథర్స్ వీళ్ళంతా వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎడిషన్స్ మొత్తం దాని బేస్ మీద పెట్టుకుంటారు. యూపీఎస్సీ ఏం చేస్తుందో దాని తగ్గట్టు మేము బుక్స్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి. ఇంకొకటి, యూపీఎస్సీ టఫెస్ట్ ఎగ్జామ్ అని గూగుల్లో కొట్టి కొంతమంది ఆ పేపర్ ఎట్లుంటుందని చూసుకుని బయట కంట్రీస్ వాళ్ళు చాలామంది చూస్తుంటారు. అంటే ఇవన్నీ బేసిక్గా యూపీఎస్సీ గ్రేట్నెస్ కాదు, యూపీఎస్సీ ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. అంటే యాక్చువల్లీ ఇవన్నీ యూపీఎస్సీకి ప్రెషర్ తీసుకొస్తాయి. ఇంతమంది నన్ను చూస్తున్నారే, ఇంతమంది నా మీదే చూస్తున్నారే, ఎంత ప్రెషర్ వస్తుంది అంటే ఆల్ సైడ్ కార్నర్స్ నుంచి యూపీఎస్సీ చాలా ప్రెషర్ఫుల్గా ఫీల్ అవుతుంది. అందుకు యూపీఎస్సీ ఏం చేస్తుందిరా అంటే, ఎవరికి దొరకకుండా, ఎవరికి చేయకుండా ఇంత ప్రెషర్ దానిపైన ఉన్నప్పుడు, ఇంతమంది దాని వైపే చూస్తున్నప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా 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 కేర్ఫుల్గా ఉంటుంది, వెల్ డిసిప్లైన్డ్గా ఉంటుంది. డిసిప్లైన్ అంటే ఏంటంటే, అందుకే డిసిప్లైన్ అంటే అది ఒకే ఫార్మాట్ ఫాలో అవుతుంది, ఫార్మాట్ మార్చదు. ఎందుకంటే కొత్తగా ఫార్మాట్ మార్చాలంటే చాలా చాలా ఇబ్బంది. పోనీ ఉన్న ఫార్మాట్ వల్ల దానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఎక్కువ మంది క్వాలిఫై అయిపోయి మేము ఎలిమినేట్ చేయలేకున్నాం, ఫిల్టర్ చేయలేకున్నాం అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లే కదా. అంత సాఫీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫార్మాట్ ఎందుకు మారుస్తుంది? మార్చదు. సెకండ్ థింగ్, అది చాలా నేరోగా ఉండదు. నేరో అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డెలాయిట్, సిస్కో, ఇన్ఫోసిస్ ఇలా మాట్లాడదు. అది మాట్లాడితే ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంది. ఇది నేరో, ఇది ఇండస్ట్రీ. అలానే అది బ్రాడ్గా ఉంటుంది, చాలా బ్రాడ్గా. ఇప్పుడు ఒక 4 ఆప్షన్స్లో మీకు స్టేటు, కాంటినెంట్ కనిపించింది అనుకో, ఆబ్వియస్ కాంటినెంట్ చూస్ చేసుకోండి. ఎందుకంటే అంత బ్రాడ్గా మాట్లాడుతుంది అది. స్టేట్కి తగ్గట్టు ఒక కంపెనీ గురించో, ఒక మనిషి గురించో ఎప్పుడు మాట్లాడుతూ. సెకండ్ థింగ్, ఎప్పుడు ఒకదాన్ని ఇంకో దాంతో డీఫేమ్ చేయదు. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక పాలసీని అవ్వచ్చు, ఎప్పుడు అది డీఫేమ్ చేయదు, డీగ్రేడ్ చేయదు. దాంట్లో ఉన్న మిస్టేక్స్ చెప్తుందేమో తప్ప ఆ మిస్టేక్స్ కూడా నోటుకు వచ్చినట్టు చెప్పదు. మిస్టేక్స్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఎలా వ్యాలిడేట్ చేస్తుంది? దానికి ఏదో ఒక సబ్స్టాన్స్ ఇస్తుంది. అంటే ఏదో ఒక సపోర్టివ్ స్టేట్మెంట్ ఏదో ఒకటి చేసి ఆ మిస్టేక్ ఎందుకు వచ్చిందని వ్యాలిడేట్ చేస్తుంది. మిస్టేక్ ఉందని ఎప్పుడు చెప్పదు. ఈ యూపీఎస్సీకి ఉన్న ప్రెషరే మన స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. ఎందుకంటే అది ఈ ఫార్మాట్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ ఫార్మాట్ మనం క్యాచ్ చేస్తే మనకి మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, అంతే. ఇప్పుడు సింపుల్ చెప్తాను, నేరోగా ఉండదు, నెగిటివ్గా మాట్లాడదు, డీఫేమ్ చేయదు, బ్రాడ్గా ఉంటుంది, చాలా చాలా కన్సైజ్గా ఉంటుంది. ఇది యూపీఎస్సీ యొక్క బేసిక్ రూల్స్. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటే ఇదని మనం చెప్పచ్చు. ఇది మెయిన్స్లో అవ్వచ్చు, జిఎస్లో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే ఇదే చూస్తుంది. జిఎస్ పేపర్లో, ప్రిలిమ్స్ GS 1లో అవ్వచ్చు, సీసాట్లో అవ్వచ్చు, మొత్తం ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్యాసేజెస్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎప్పుడు అస్సలు ఒక్క నిమిషం, 2025 పేపర్ ఎప్పుడు ఈ పద్ధతి అని కాదు. ఫస్ట్ ఎప్పుడు క్వశ్చన్ చదవండి, తర్వాత ఆప్షన్స్ చదవండి, తర్వాత ప్యాసేజ్ చదవండి. ఎప్పుడైనా సరే ఇదే రూల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే అప్పుడు మనం మైండ్ బ్లాంక్ స్టేజ్లో ఉండి ఈ మొత్తం చదువుతాం, తర్వాత దీనికి రిలేటెడ్ మనం వెతుక్కుంటాం. అలా కాకుండా ప్యాసేజ్ చదివి దీనికి రిలేటెడ్ మనం క్వశ్చన్స్లో ఎత్తుకోవాలనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ప్రతిదీ కొన్ని కీవర్డ్స్ మన మైండ్లో ప్రింట్ అయిపోతాయి. ఈ కీవర్డ్ చూపిస్తానే ఆ కీవర్డ్ ఎక్కడైనా రాంగ్ ఆప్షన్లో కనిపిస్తే రైట్ ఏమో అన్నట్టు అయిపోతుంది. సో ఎప్పుడు క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చదవండి. ఓకే, 5 minutes అయింది, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. హరీ లేదు, స్లోగా నీట్గా చదవండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద క్రిటికల్ మెసేజ్ కన్వైడ్ బై ద ఆథర్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎ బయోడైవర్సిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇక్కడితో ఆపేయచ్చు మనం.
కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీని కాపాడుకోవడం అదంతా పెద్ద ఇష్యూ కాదు అనేస్తుంది. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, రాంగ్, ఆబ్వియస్లీ రాంగ్. కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ గోస్ అగైన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ డిపెండెంట్ ఆన్ ద ఫారెస్ట్ ఫర్ ఫుడ్. ఇది పాజిటివ్ ఉంది. కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడుతుంది, ఫండమెంటల్ పీపుల్స్ గురించి మాట్లాడుతుంది, ఇది పాజిటివ్ ఉంది. సస్టెనెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ వైల్ బీయింగ్ టుగెదర్ ఎక్సబరేట్ వన్ అనదర్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంబ్యాలెన్స్. ఇది పాజిటివ్గా ఉంది. ఇది కూడా ఓకే. ఎందుకు పాజిటివ్ ఉందంటే చెప్తుంది. ఇక్కడ చూడండి, సస్టెనెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతుంది, డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి, ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతా. ఎందుకు అని రీజన్ కూడా ఇచ్చింది. వైల్ లీడింగ్, అసలు వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తుందని రీజన్ కూడా ఇచ్చింది. సో ఆబ్వియస్లీ ఇది పాజిటివ్గా ఉంది. కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ షుడ్ బి కంప్లీట్లీ స్టాప్డ్. కంప్లీట్లీ స్టాప్డ్ ఇది ఎంత నెగిటివ్ వర్డ్. సో ఆబ్వియస్లీ ఇది మైనస్. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇవి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మ్యాక్సిమం ఆఫ్ ప్యాసేజెస్లో వచ్చేవి. ఇమీడియట్లీ, షుడ్, ఓన్లీ, ఆల్, ఎవ్రీ, మ్యాండేటరీ, ఇంటెన్స్లీ, హెవీలీ, మస్ట్, ఎక్స్క్లూజివ్లీ. ఇవి పాజిటివ్ వర్డ్స్. లైక్లీ, సమ్, విల్ బీ, వుడ్ బీ, ఆఫన్, ప్రోగ్రెస్, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. ఇవి నెగిటివ్ వర్డ్స్. ఒకసారి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం స్ట్రక్ అయినాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేనైతే ఇలా కూడా ఎలిమినేట్ చేయగలను, లేదు అనుకుంటే ఒకసారి ప్యాసేజ్ చదువుకోండి. నేను ఎలా ఎలిమినేట్ చేస్తానంటే, కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ రెండిట్లో ఏది పెద్దది, ఏది బ్రాడ్ టర్మ్? యాక్చువల్లీ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ వన్ ఆఫ్ ద పార్ట్. అంటే డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్కి కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఒక సబ్సెట్. సో ఆబ్వియస్లీ ఈ రెండిట్లో బ్రాడ్ టర్మ్ ఏది? ఇది రీజన్. దేనికి రీజన్ అంటే డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్కి ఇది ఒక రీజన్. సో ఆబ్వియస్లీ రీజన్ హైలైట్ చేస్తుంది యూపీఎస్సీ అనేది, దాని యొక్క కోర్ థీమ్ హైలైట్ చేస్తుందా, ఇది థీమ్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఇస్ సి +1. ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం అయిపోతుంది, ఎందుకంటే మొత్తం ప్యాసేజ్ చదివి నేను అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకసారి మీరు చదువుకుంటాను కూడా చదువుకోవచ్చు. అంటే ఇలా డైలమాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్యాసేజ్ని అవాయిడ్ చేయకండి. మీరు ఒకసారి ఆన్సర్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి ప్యాసేజ్ వెళ్ళి చదవండి. ప్యాసేజ్ ఏం చెప్తుంది? మెయింటైనింగ్ అండ్ ఎకోసిస్టమ్ just to conserve biodiversity will affect its commercial potential as well as livelihoods dependent on ecosystem. There is also a conflict between using an ecosystem only for livelihoods for commercial exploitation strictly for conservation. Deforestation caused due to the commercial exploitations will lead to indirect harm like floods, siltation problems, microclimatic instability, apart from adversely affecting livelihoods dependent on forests. These conflicts are particularly acute in developing countries where the dependence of people on ecosystem is significant and commercial exploitations has potentially to boost the national ecosystem. ఇది చెప్పినట్టే చెప్పిపోతుంది, అంటే దేనికి స్టిక్ అవ్వలేకుంది. ఇక్కడ ప్యాసేజ్ ఏం చెప్తుంది అంటే, ఒక్క ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎకోసిస్టమ్ని కన్జర్వ్ చేయాలి అని అంటే, ఆ బయోడైవర్సిటీని ఎకోసిస్టమ్ని కన్జర్వ్ చేయాలి, వీల్ అఫెక్ట్ అలానే అనుకోని రిజిడిటీతో ఉంటే అది ఏం చేస్తుంది? కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని దెబ్బతీస్తుంది, అఫెక్ట్. యాజ్ వెల్ యాజ్ ఆ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ని నేను స్ట్రిక్ట్గా కాపాడాలనుకుంటే వచ్చే మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ కాపాడడం పాజిటివ్ పాయింట్, దానికి వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇలా స్ట్రిక్ట్గా కాపాడాలంటే నువ్వు ఎవరిని అలో చేయవు. సో దానివల్ల ఏమవుతుంది? ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద డిపెండెంట్ అయ్యే పీపుల్ లైవ్లీహుడ్ పోతుంది. సెకండ్ థింగ్ ఏమవుతుంది? కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్, గవర్నమెంట్కి దానివల్ల ఎంతో డబ్బులు వస్తుంది. అది కమర్షియల్ అంటే A to Z, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అవ్వచ్చు. ప్రతిదీ హనీ కూంబింగ్ దగ్గర నుంచి నువ్వు మినరల్ ఎక్స్ట్రాక్షన్ వరకు అన్ని దాంట్లో వస్తాయి. గవర్నమెంట్ కమర్షియల్ పొటెన్షియల్ అనేది దెబ్బతింటుంది. ఒకవేళ ఇవి రెండు కాదు నేను చేస్తాను అని ముందుకెళ్తే, దేర్ ఈజ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూజింగ్ ఎకో సిస్టమ్ ఓన్లీ ఫర్ లైవ్. ఒకవేళ అలా కాదు, ఇది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అలా కాదు నేను అలో చేస్తాను, కన్జర్వేషన్ ప్లస్ అన్నీ చూసుకుంటాను అంటే, ఫర్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ స్ట్రిక్ట్లీ కన్జర్వేషన్, డిఫారెస్టేషన్ అలా చేస్తే, ఒకవేళ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని మనం ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? డిఫారెస్టేషన్ వస్తుంది. దానివల్ల మనకి ఏమేమవుతుంది? ఫ్లడ్స్ వస్తాయి. అంటే వెజిటేషన్ అంతా క్లియర్ అయిపోతుంది, అప్పుడు ఫ్లడ్స్ వస్తుంది. దానివల్ల సాయిల్ ఎరోషన్ అవుతుంది, మైక్రోలిథమిక్ ఇన్స్టెబిలిటీ వస్తుంది, సిల్టేషన్ ప్రాబ్లమ్స్ అంటే అది ఎరోషన్ ప్రాబ్లమ్స్. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ
చుట్టుపక్కల ఉన్న జనాల లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్లడ్స్ అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి వెజిటేషన్ పోతుంది, మెయిన్ వాళ్ళకి ప్రొడ్యూసర్ టింబర్ అవన్నీ పోతాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హౌసెస్ కూడా డ్యామేజ్ అవుతాయి. డిపెండ్ ఆన్ ఫారెస్ట్. దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ పర్టికులర్లీ అక్యూట్. ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్, ఏదో డెవలపింగ్ కంట్రీస్, చిన్న కంట్రీస్ కాదు, చూడు చిన్న కంట్రీస్ లో ఎకనామిక్ కంట్రీస్ అని మాట్లాడట్లేదు, ఇది డెవలపింగ్ కంట్రీస్ అంటది. తిట్టే దాంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది, వేర్ ద డిపెండెన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే ఎకోసిస్టమ్ మీద డిపెండ్ అయ్యే పీపుల్ వాళ్ళ ఇది కూడా ఇంపార్టెంటే. కమర్షియల్ ఎక్స్‌ప్లోటేషన్ కూడా ఇంపార్టెన్సే ఉంది మొత్తం. అంటే దేనికి స్టిక్ అవ్వలేకపోతుంది యూపీఎస్సీ అనేది. అన్నిటిని పాజిటివ్గా చెప్తుంది. జస్ట్ ప్రాబ్లమ్ని అలా చెప్పి వదిలేసింది. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పట్లేదు ఈ ప్యాసేజ్లో. ఇంకొకటి నెక్స్ట్ మాట్లాడుతున్నాం. విత్ రెఫరెన్స్ టు అబోవ్ ప్యాసేజ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. యాక్చువల్లీ ప్యాసేజ్ చదువుకు మీకు అర్థం అవ్వడం కోసం చెప్పానంటే, నో కంట్రీ నీడ్స్ టు డిపెండ్ ఆన్ ఎకోసిస్టమ్ టు బూస్ట్. అసలు ఎక్కడైనా మాట్లాడిందా ఏ కంట్రీ ఇలా ప్యాసేజ్ గురించి మాట్లాడలేదు? అసలు ప్యాసేజ్లో మాట్లాడిందా లేదని చెప్పి ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. నో కంట్రీ నీడ్స్ టు డిపెండ్, నీడ్స్, నో కంట్రీ షుడ్ బి డిపెండ్, నో కంట్రీ ఇది డిపెండ్, అలా ఇది నెగిటివ్ స్టేట్మెంట్, వెరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ అని చెప్పకూడదు. డిపెండ్ ఆన్ ఎకోసిస్టమ్, ఆబ్వియస్లీ రాంగ్. రీసోర్స్ రిచ్ కంట్రీస్ నీడ్ టు షేర్ దేర్ రిసోర్స్ విత్ దోస్ ఆఫ్ స్కాంట్ రిసోర్స్ సో యాజ్ టు ప్రివెంట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఆబ్వియస్లీ రాంగ్. అసలు ప్యాసేజ్లో అసలు మాట్లాడుతుంది అది. సరే మీరు ప్యాసేజ్ చదవలేదు అనుకో, మీకు ఇక్కడ ఒక థియరీ చెప్తాను చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. రీసోర్స్ రిచ్ కంట్రీస్ నీడ్స్ టు షేర్ దేర్ రిసోర్స్ విత్ దోస్ ఆఫ్ స్కాంట్. ఇప్పుడు సపోజ్ కంట్రీ ఏ ఉంది, కంట్రీ బి ఉంది. కంట్రీ ఏ దగ్గర ఫుల్ రీసోర్సెస్ ఉన్నాయి. సపోజ్ రీసోర్సెస్ అంటే ఏంటి, అన్నీ మన దగ్గర ఉండే మినరల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఇది ఈ కంట్రీకి షేర్ చేయాలంటే దీని దగ్గర మినరల్స్ అంతా ఎక్కడున్నాయి, ఫారెస్ట్ ఏరియాస్లో, మొత్తం మంచి వెజిటేషన్ ఉన్న జోన్ దగ్గర ఉన్నాయి. సో వీటి కోసం షేర్ చేయాలని ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది రిచ్ కంట్రీ, ఈ రీసోర్స్ రిచ్ కంట్రీ ఎత్తుకొని వెళ్ళి రీసోర్స్ లేని కంట్రీకి ఇస్తుంది. అప్పుడు ఏమంటున్నారు, సో టు ప్రివెంట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనే అంటున్నాడు. ఒకవేళ ఈ సిస్టమ్కి డిగ్రేడేషన్, ఒకవేళ వీళ్ళేం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు అనుకోండి, వీళ్ళు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఇచ్చేదే మాకు సరిపోతుంది అనుకుంటే ఇక్కడ మీకు డిగ్రేడేషన్ అవుతుందిగా. కంట్రీ ఏ దగ్గర అయితే డిగ్రేడేషన్ అవుతుందిగా. సో ఆబ్వియస్లీ మినరల్స్ అనేవి ఊరికే రావు, ఎక్స్ట్రాక్షన్ చేసి పొల్యూషన్ని తీసుకొస్తేనే మినరల్స్ అనేవి వస్తాయి ఆబ్వియస్లీ. సో అప్పుడు ఈ డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది జస్టిఫై అవ్వదు ఇలా ఆలోచిస్తే. సో ఆన్సర్ ఈస్. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటి ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పని జరగాలంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేవలం ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్లే ఆగిపోతుందంటే ఆబ్వియస్లీ రాంగ్. ఇప్పుడు ఒక మనిషి మంచోడు అయినాడంటే వాళ్ళ పేరెంట్స్ పెంపకం మంచిగా ఉండొచ్చు, సొసైటీ ఆయన పరంగా మంచిగా చూసి ఉండొచ్చు, టీచర్స్ మంచిగా చెప్పుండొచ్చు. ఇలా రమేష్ అనే వ్యక్తి వల్ల, రమేష్ ఎందుకు మంచోడుకున్నాడంటే కేవలం వాళ్ళ పేరెంట్స్ వల్లే అనే స్టేట్మెంట్ వస్తే ఆబ్వియస్లీ రాంగ్. రమేష్ కేవలం తన టీచర్ వల్లే ఇలా మంచిగా ఉన్నాడంటే రాంగ్. రమేష్ తన టీచర్ చెప్పడం బోధింగ్ తను మంచిగా ఉండడానికి సహాయపడింది అంటే అప్పుడు రైట్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ అయితే టీచర్స్ మాత్రమే కాదు. సో ఎప్పుడైనా సరే ఇలా కన్సైజ్గా కాంట్రాస్ట్గా స్టేట్మెంట్ ఉంటే రాంగ్ కొట్టండి. ఇక్కడ కూడా చూడండి, షేర్ గురించి మాట్లాడుతుండటం అంటే ఏ కంట్రీ బీకి ఇచ్చేస్తే మనం ప్రివెంట్ చేసేయచ్చంట. ప్రివెంట్ చేయాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అసలు మనం ఊహించలేని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని జస్ట్ షేర్ చేస్తే తగ్గిపోతుందండి అంటే తగ్గించవచ్చు అనుకోవడం తప్పు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, నెయిదర్ వన్ ఆర్ సో. ఇది రెండు కొంచెం లాగ్ అనిపించచ్చు ఎందుకంటే మీకు కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ central idea of the passage? Economies of scale. Economies of scale is essential for transition to green growth. Positive undi. Modern technology progress is intensely linked to path dependent innovations. Intensely linked. Negative. Is positive, is negative. So obviously wrong. Countries with large economies are in better position to adapt green technologies. Okay, అనుకుందాం. టైమింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్స్ ఇన్ కేస్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీ. ఓకే, ఈ మూడు పాజిటివ్ ఉన్నాయి. ఇంత స్ట్రక్ అయినప్పుడు బ్రాడ్ టర్మ్ ఇక్కడ కూడా కంట్రీస్ లార్జ్ ఎకానమీస్ అని అంటున్నాడు. అంటే ఓన్లీ లార్జ్ ఎకానమీస్ గురించి ఫోకస్ చేశాడు. కంపెనీ స్కేల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్సిషన్ టు గ్రీన్ గ్రోత్ అంటే ఇవి రెండు చాలా బ్రాడ్గా ఉన్నాయి. ఏడి
వీటితో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఆబ్వియస్గా అలాంటి టైంలో మనం ప్యాసేజెస్ చదవాల్సిందే. ద history of renewable energy suggests that it is a steep learning curve, meaning that as more is produced, cost falls rapidly because of economies of scale. Learning by doing. The frame green innovation is a path dependent. The more frame does, more it is likely to it in the future. The strong evidence for this is collapse in the price of solar energy, which became about 90% cheaper during 2010, repeatedly beating forecast. Moving early and gradually gives economies more time to adjust, allowing them to reap the benefits of a path-dependent green innovations. The investments without much disruptions. A late, more chaotic transition is costlier. ఓకే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది? హిస్టరీ అంటే బేసిక్గా ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ టైమింగ్ గురించి మాట్లాడుతున్నాడు. టైమింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్స్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ సి +3. ఒకసారి ప్యాసేజ్ మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒక చెప్పిన దాన్ని సోలార్ ఎనర్జీ అనే ఎగ్జాంపుల్ తీసుకొచ్చి దాన్ని సబ్స్టాన్స్ అంటే సపోర్టివ్ స్టేట్మెంట్ తీసుకొచ్చి దాన్ని హెల్ప్ కూడా చేస్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాసేజ్ మొత్తం ఏం చెప్తుంది? బేసిక్ ఒకటి హిస్టరీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ మొత్తం హిస్టరీని స్టడీ చేస్తే మనకు అర్థమైందంటే, ఏదైనా ఒక కంపెనీ ఎప్పుడు నేర్చుకుంటుందిరా అంటే చేయగా నేర్చుకుంటుంది. అదే బేసిక్గా ఏంటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్, లర్నింగ్ బై డూయింగ్. అలా ఇప్పుడు లర్నింగ్ బై డూయింగ్ అప్పుడే నీకు తెలుస్తుంది కదా, కాస్ట్ ఎక్కడ కట్ చేయాలి, కాస్ట్ నేను ఎక్కడ కట్ చేయాలి, నా ప్రొడక్షన్ ఎక్కడ మంచిగా చేసుకోవచ్చు, ఇంకా ఇన్నోవేషన్ బెస్ట్గా ఎలా చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇనిషియల్గా ఇది ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే, ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ బ్యాక్ దాని కాస్ట్ చాలా హై ఉండేది. బేసిక్గా చేయడం వల్ల, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఎక్కువ సేల్స్ అవ్వడం వల్ల వీళ్ళు ఆ ప్రాసెస్లో మొత్తం నేర్చుకున్నారు కాబట్టి కాస్ట్ కట్ డౌన్ చేయగలిగారు. ఇప్పుడు అది చాలా 90% చీపర్గా దొరుకుతుంది. దాన్ని బట్టి ఏమర్థమైంది, బేసిక్గా టైమింగ్ ప్లేస్ క్రూషియల్ రోల్స్. మీకు ఒకసారి చెప్తాను చూడండి, సీసాట్లో మీరు ఏంటంటే చాలామంది చేసే ఎందుకు ఇబ్బంది పడతారంటే, ఒక ప్యాసేజ్ ఉందనుకో, ఆ ప్యాసేజ్లో ప్రతి వర్డ్కి మీనింగ్ ఎతుకుతారు. ఇప్పుడు స్టీప్ లెర్నింగ్ కర్వ్, ఫ్రిమ్స్ అంటే కంపెనీస్ వదిలేయండి, ఎకానమీస్, పాత్ డిపెండెంట్ ఇన్నోవేషన్స్, అసలు ఈ పాత్ డిపెండెంట్ ఇన్నోవేషన్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి దానికి మీనింగ్ ఎతికే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మనకు కావాల్సిన మీనింగ్ కాదు, జస్ట్ మీరు ఎప్పుడైనా సీసెట్ ఒక్కసారి చెప్తాను చూడండి, ఒక స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చదివేసి నాకు ఇక్కడ అర్థం కాలేదని దీన్ని ఒక 2-3 సార్లు చదివి ట్రై చేస్తే అక్కడే ఆగిపోతారు. మీరు ఓవరాల్గా పైనుంచి కింద వరకు చదివితే మీకు ఒక బ్రాడ్ టర్మ్ అర్థమైపోతుంది అసలు ఏం చెప్తుంది అని చెప్పేసి. సీసాట్ మన యూపీఎస్సీ కూడా మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో పైనుంచి ఒకసారి కింద వరకు బ్రాడ్గా చదివండి, మీకు అర్థమైపోతుంది. నాకు ప్రతి దానికి మీనింగ్ కావాలా, ఈ వర్డ్ నాకు అర్థం కావాలా అని అనుకుంటే ఇది నాకు అర్థం కావట్లేదు అని మల్టిపుల్గా ఆలోచించకండి. అదే సీసాట్లో ఉన్న బేస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇందాక మనం చూసాం కదా, ఏడీలో స్టక్ అయినా ఇక్కడ కూడా చూడండి, జస్ట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్సిషన్ టు గ్రోత్. ఇది ఓన్లీ ఎకానమీస్ గురించే మాట్లాడుతుంది, పైగా ఎసెన్షియల్ టు ట్రాన్సిషన్ గ్రోత్. గ్రీన్ గ్రోత్కి ఎకానమీస్ మాత్రమే ఎసెన్షియల్ అంటుంది, నో, మెనీ థింగ్స్. సో ఆబ్వియస్లీ ఇలా ఆలోచించినా కూడా ఇది రాంగ్. విత్ రెఫరెన్స్ టు అబౌవ్ ప్యాసేజ్, ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. పాత్ డిపెండెంట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ eventually most likely benefits growth as well as a public finance in countries like India. Path dependent green investments will eventually most likely benefit growth. అసలు బెనిఫిట్ గ్రోత్ గురించి మాట్లాడట్లేదు. బెనిఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ గురించి ప్యాసేజ్లో ఎక్కడైనా మాట్లాడిందా? అసలు మాట్లాడలేదు. ఇంకొకటి, ఒకవేళ ఇక్కడ వరకు స్టేట్మెంట్ పాజిటివ్గా ఉన్నా, ఇక్కడ చూడండి ఒకసారి మీరే చదవండి, ఇక్కడ వరకు స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది. వెల్ యాజ్ పబ్లిక్ ఫినాన్స్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. అసలు పబ్లిక్ ఫినాన్స్ గురించి ఎక్కడొచ్చింది? ఫినాన్స్ అంటే వచ్చిందంటేనే అది ప్రాఫిట్ అని అర్థం. ఆబ్వియస్లీ ఇక్కడ అసలు ఫినాన్స్ గురించి పబ్లిక్లో లేదు. ప్యాసేజ్ దాటి ఎప్పుడు వెళ్ళకండి. ఆ స్టేట్మెంట్ ఎంత పాజిటివ్గా ఉన్నా సరే మీకు ప్యాసేజ్లో లేదు అంటే ఆబ్వియస్లీ అది రాంగ్, ఇది రాంగ్. ఇఫ్ అదర్ green technologies follows the same pattern as that of solar energy, there will be most likely be an easy green transition. Obviously solar energy గురించి మాట్లాడాడు, ప్లస్ వేరే గ్రీన్ టెక్నాలజీస్ సోలార్ ఎనర్జీ లాగా ఆ సేమ్ ప్యాటర్న్ కానీ ఫాలో అయితే అలా గ్రీన్ ట్రాన్సిషన్ అవ్వడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అంటారు. మోస్ట్ లైక్లీ అంటున్నాడు తప్ప షుడ్ బి, విల్ బి అన్నా కూడా కరెక్టే, ఈ ప్లేస్లో లైక్లీ అన్నా కరెక్టే.
మస్ట్ బీ అన్నాడు అనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. మస్ట్ బీ యాజ్ ఈజీ యాజ్ గ్రీన్ టెక్నాలజీ అంటే నో. మస్ట్ అనేది ప్యాటర్న్స్ ఫాలో అయితే అలాంటి రిజల్ట్స్ రావచ్చు అనడం ఎలా ఉంది, ఆ ప్యాటర్న్ గుడ్డికి ఫాలో అయిపోయి ఖచ్చితంగా అది వస్తుంది అనేది ఇది జ్యోతిష్యాలు జాతకాలు చెప్తా చూడు, అలా ఉన్నట్టు ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది రాంగ్. ఇప్పుడు మోస్ట్ లైక్లీ అన్నాడు కాబట్టి జస్ట్ ఇక్కడ కూడా లైక్లీ ఉంది కదా, నేను చెప్తాను ఈ స్టేట్మెంట్ కూడా పాజిటివే. ఇక్కడ వరకు ఇచ్చుంటే ఈ గ్రీన్ గ్రోత్ పార్ట్ డిపెండెంట్ నుంచి గ్రీన్ గ్రోత్ వరకు ఇచ్చింది, ఈ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ రైట్. ఈ పబ్లిక్ ఫినాన్సెస్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా ఎప్పుడైతే వచ్చిందో ఈ బెనిఫిట్స్ గ్రోత్ దగ్గర నుంచి, అప్పుడు ఇది రాంగ్ అయిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏంటి? బి 2 మాత్రమే కరెక్ట్, +4. నెక్స్ట్ 11th క్వశ్చన్, మధ్యలో లేవా? ఓకే, 11th క్వశ్చన్. Which one of the following statement best reflects a most logical, rational and pragmatic message conveyed by the author of the passage? The mitigation and adaptation strategies to tackle the climate change is essentially the responsibility of each state. చెప్పానుగా, ఏదైనా ఒక మిటిగేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. జనాలు సహకరించాలి, ఇండస్ట్రీస్ సహకరించాలి. ఏంటి మిటిగేషన్ అండ్ అడాప్షన్, అది దేని గురించి అయినా అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఏది మెన్షన్ చేయలేదు, క్లైమేట్ చేంజ్ గురించి అంటున్నాడు. ఈ క్లైమేట్ చేంజ్ గురించి మిటిగేషన్ చేయాలంటే ఎసెన్షియల్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ స్టేట్. నో, బేసిక్గా అందరి స్టేట్ కూడా రెస్పాన్సిబుల్ ఉంది అని అంటే అప్పుడు మనం దీన్ని రైట్ అనొచ్చు. ఎసెన్షియల్లీ స్టేట్కి మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఆబ్వియస్లీ రాంగ్. నెక్స్ట్, ఇండియా ఈజ్ టూ డైవర్స్ అంటే ఎక్స్ట్రీమ్. హీ ఈజ్ టూ బ్యాడ్ అంటే అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో ఆబ్వియస్లీ ఇది చూసే చెప్పచ్చు రాంగ్. ఇట్ ఈస్ బేసికలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ అండ్ ఎన్ష్యూర్ ద నెట్ జీరో ఎమిషన్స్. బేసికలీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద క్లైమేట్ చేంజ్ యాక్షన్ ఎన్ష్యూర్ అంటే యూనియన్ గవర్నమెంట్ మాత్రమే అంటున్నాడు. అంటే ఒక స్టేట్లో సరే యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, ఆ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే యూనియన్ గవర్నమెంటే మొత్తం ప్రతి మూలకి చూడదుగా. స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, యూటీ గవర్నమెంట్ అందరు గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఆర్గనైజేషన్లు ఫామ్ అయ్యి, ఎన్జిఓలు, వాలంటరీలు వీళ్ళందరూ ఫామ్ అయితేనే ఈ నెట్ జీరో ఎమిషన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. బేసికలీ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. ఓకే, ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని ఎందుకు అన్నాడు? కావాలని ట్రాప్ చేయడానికి అన్నాడు. పైన ప్యాసేజ్లో ఎక్కడో చోటు యూనియన్ గవర్నమెంట్ అని ఇచ్చేసి ఉంటాడు, ఆ బోర్డు ఈ బోర్డు మ్యాచ్ అవుతుందని పెట్టేసి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇచ్చారు. ఇట్ ఈస్ బేసికలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అనడానికి యూనియన్ గవర్నమెంట్ అనేదానికి ఎంత తేడా ఉంది మీరే చూడండి. అసలు యూనియన్ అనేది ఎందుకు యాడ్ చేస్తాడు? ట్రాప్. జస్ట్ గవర్నమెంట్ అని ఉంటే ఈ స్టేట్మెంట్ ఎంత పాజిటివ్గా ఉండేది. సో ఆబ్వియస్లీ రాంగ్. ఇండియా నీడ్స్ టు ఫార్ములేట్ ఎఫెక్టివ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్ అండ్ చూడండి, గవర్నమెంట్కి ఇండియాకి ఎంత తేడా ఉంది. నీడ్స్ టు చేంజ్, ఇండియాలో ప్రతి ఒక్కరు వస్తారు. నేను చెప్పాను కదా, ఎన్జిఓస్, వాలంటరీసు, స్టేట్ గవర్నమెంట్, యూటీ గవర్నమెంట్స్ ప్రతి ఒక్కరు వస్తారు. నీడ్స్ టు ఫార్ములేట్ ఎఫెక్టివ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్ అండ్ అడాప్షన్ స్ట్రాటజీస్ అట్ స్టేట్ రీజియన్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఎంత బ్రాడ్గా ఉంది, బ్రాడ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, పాజిటివ్. సో ఇక్కడ కూడా మనకి ఆన్సర్ ఇదే, +4, +5. With reference to the passage, assumptions have been made. Okay, green energy production can be linked to integrate with climate change mitigation and adaptation strategies. Okay, positive అనుకుందాం. జస్ట్ effects of climate change are much more severe in coastal and mountain area regions. బేసిక్గా climate change much more severe in coastal and mountain regions. అది ఎలా పాసిబుల్? అసలు ఎలా పాసిబుల్ అని పక్కన పెడితే ఇలా కంపారిజన్లో ఎప్పుడు లేదు. ఒకవేళ మీకు ఇది డౌట్ వస్తే, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ క్లైమేట్ చేంజ్ ఆర్ మచ్ మోర్ సివియర్ ఇన్ కోస్టల్ అండ్ మౌంటైన్ రీజన్స్. నో, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది మ్యాక్సిమం అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. ఒక్కసారి ఇదేమైనా మీకు డౌట్ వస్తే, అంటే నేను చేయగలనా లేదా అని మీకు, అంటే ఇది ప్యాసేజ్లో దీని గురించి ఏమైనా మాట్లాడతారని డౌట్ వస్తే, నాకైతే వచ్చింది. సో ఒక్కసారి ప్యాసేజ్ చదివేద్దాం. Each state in India faces a distinctive set of challenges regarding the impact of global warming, but also refers its own set of opportunities for reducing emissions depending on its natural resources. For example, coastal states needs to take action to protect their shores
from sea level rise. Districts that are drier needs to prepare for variable monsoon precipitations. Himalayan regions are own unique challenges, and selected parts of peninsular India and offshore areas offers great opportunity for harnessing wind power. The various aspects needs to consider for developing clear visible sustainable goals. అసలు ఈ ప్యాసేజ్ అసలు అక్కడ ఎక్కువ ఉంటుంది. సివియారిటీ గురించి ఎక్కడైనా మాట్లాడిందా? మీరు మొత్తం చదివేయండి, నాకు ఈ వర్డ్ మీనింగ్ తెలియాలి అని అసలు అవసరం లేదు. అంటే ఇండియా అనేది డిస్టింక్ట్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా, దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ట్యాకిల్ చేయాలి అని చెప్తాను. బేసిక్ ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇండియాలో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేసేదాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కోస్టల్ ఏరియాస్ వైజాగ్ అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అక్కడ అథారిటీస్ అందరు కలిసి సీ లెవెల్ పెరగకుండా చూసుకోవాలి. హిమాలయన్స్కి అయితే దాని తగ్గట్టు ఉంటాయి, గ్లాసరీస్ మెంట్ అవ్వకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో మొత్తం అది దాని తగ్గట్టు అది చేసుకోవాలి. షోర్ ఏరియాస్ అయితే డిస్ట్రిక్ట్ డ్రైయర్ ఏరియాస్ అలాంటివి అయితే మున్సిపల్ ప్రిపరేషన్కి ఇలా ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. ఇక్కడ అలానే కాకుండా ఇక్కడ దాని పాజిటివ్ కూడా చెప్తున్నారు. సెలెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అండ్ ఆఫ్ షోర్ ఏరియాస్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ హార్నెసింగ్ విండ్ పవర్. ఇది వీటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా మనకు చెప్తుంది. సో అంతే చెప్తాను తప్ప వేరియస్ ఆస్పెక్ట్ నీడ్ టు బి కన్సిడర్ ద డెవలపింగ్ క్లియర్ అండ్ సస్టైనబుల్ గోల్స్ ఆఫ్ ద ఫ్యూచర్. అంతే. ఇక్కడ కూడా చెప్పండి, మనం అనుకుంది ఇక్కడ కరెక్ట్ చెప్తాను. వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ డెవలపింగ్ క్లియర్ అండ్ సస్టైనబుల్ గోల్స్ ఆఫ్ ఫ్యూచర్. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఎంత హైలైట్ చేస్తుంది చూడండి, ఒకదాన్ని పట్టుకుంటే అవ్వదు. సో ఇక్కడ మీరు ఇప్పుడు అర్థమైపోయింది మనకి, షోర్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, మౌంటైన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది అని అసలు కంపారిజన్ ఎక్కడ లేదు. ఆబ్వియస్లీ రాంగ్. మీరు ప్యాసేజ్ చదవకపోయినా కూడా ఇది పెట్టచ్చు. సో అప్పుడు ఆన్సర్ ఏంటి? ఏ 2 అయితే రాంగ్. మనకేంటి +6. ఎన్నో క్వశ్చన్ ఇది? 12. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ క్రిటికల్ మెసేజ్? గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ మెసేజ్ కన్వేడ్ బై ద మెసేజ్ అంటే ఏంటి? అది ఒక మెసేజ్ లాగా ఉండాలి అంతే. బై ద ప్యాసేజ్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లు అవ్వచ్చు, లేదా ఒక మోరల్ మెసేజ్ అవ్వచ్చు, ఎలానే ఉండాలి. ఇండియాస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి అవేర్ దట్ ద పావర్టీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కాన్సిక్వెంట్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ సోషల్ ప్రాబ్లం. ఇండియాస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చెప్పానుగా, ఆయన ఒక్కడు తలుచుకుంటే అయిపోతుందా? ఇప్పుడు సపోజ్ ఆయన అవేర్ ఉండాలి అంటే ఆయన వాటి గురించి కొంచెం మెలకువగా ఉండాలి అన్నాడు. సరే, ఇప్పుడు ఈయన ఉన్నాడు, సరిపోతుందా? ఈయన మెలకువగా ఉన్నా ఈయన ఏం చేస్తాడు? మహా అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈయన. అప్పుడు ఏం చేస్తాడు? దాని ఫార్ములాస్ పాలసీస్ ఏదో ఒకటి తీసుకొస్తాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు, దాన్ని తీసుకునే ప్రజలు, ప్రతి ఒక్కరూ ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ బాడీస్ అందరూ ఉండాలి అవేర్గా. ప్రజలు దాన్ని స్వీకరించాలి. అప్పుడేగా ఇవన్నీ పావర్టీ, ఇన్సెక్యూరిటీ అనేవి పోతాయి. అంతే తప్ప ఇది ఒక్కరు అనుకుంటే అయిపోయే విషయం కూడా కాదు. సో ఆబ్వియస్లీ రాంగ్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఎందుకు అన్నారు? ట్రాప్ కోసం. ఇన్ ఇండియా పావర్టీ ఈజ్ ఎ ప్రైమరీ రీజన్ ఫర్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ సెక్యూరిటీ. ప్రైమరీ రీజన్ అన్నాడు, ఓకే. వన్ అండ్ ఓన్లీ రీజన్ అని ఉంటే మనం రాంగ్ కొట్టిండొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇన్ఈక్వాలిటీకి, ఇన్సెక్యూరిటీకి. ఇన్ఈక్వాలిటీ కింద ఏమొస్తాయి? క్యాస్ట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. పావర్టీ ఎందుకు అవుతుంది? ఇన్సెక్యూరిటీ కూడా అంతే. పావర్టీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఆర్ ఇది కొంచెం పాజిటివ్ ఉంది, జస్ట్ ఆలోచిద్దాం తర్వాత. పావర్టీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఆర్ ద ఇంటరాక్టివ్లీ లింక్డ్ దట్ దే పోజ్ ఏ అన్ఇమాజినబుల్ క్రైసిస్ ఫర్ ఇండియా. ఓకే, అన్ఇమాజినబుల్ క్రైసిస్ కొంచెం ఎక్స్ట్రీమ్గానే ఉంది, బట్ ఓకే, ఆలోచిద్దాం. Insecurity more than poverty is main economic issue that government policies must address. Insecurity more than poverty ఈజ్ అంటే ఇన్సెక్యూరిటీకి పావర్టీకి లింక్ ఏం పెట్టకుండా జస్ట్ చెప్తా అన్నాడు. అంటే ఒకదాంతో ఒక కంపేర్ చేసి ఈజ్ ద మెయిన్ ఎకనామిక్ ఇష్యూ దట్ ద గవర్నమెంట్ పాలసీస్ మస్ట్ అడ్రస్. గవర్నమెంట్ పాలసీస్లోనే మనం మాట్లాడుకుని చెప్పాను కదా సబ్సెట్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా గవర్నమెంట్లో ఒక సబ్సెట్టేగా. ఇంకోటి ఇండియా పావర్టీ అండ్ ప్రైమరీ రీజన్ ఫర్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. జస్ట్ రీజన్ చెప్పి వదిలేసాడు. మనం చెప్పాంగా యూపీఎస్సీ ఎప్పుడు ఆ రీజన్కి ఒక సబ్స్టాన్స్ ఇస్తుంది ఎందుకు అని చెప్పేసి. పావర్టీ అండ్ ప్రైమరీ రీజన్ ఫర్ ఇన్సెక్యూరిటీ జస్ట్ చెప్పాడు తప్ప ఎందుకు పావర్టీ ప్రైమరీ రీజన్ అని చెప్పలేదు. పావర్టీ వల్ల ఇన్సెక్యూరిటీ ఎలా వస్తుందని చెప్పలేదు. ఈ స్టేట్మెంట్లో ఏమవుతుంది? పావర్టీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఆర్ సో ఇంటరాక్టివ్లీ లింక్డ్. అంటే ఇవి రెండు లింక్డ్ ఉంటాయంట. దే పోజ్ ఏ అన్ఇమాజినబుల్ క్రైసిస్ అంటాడు. ఏది అన్ఇమాజినబుల్ కాదు, ఎందుకంటే ప్రతి దానికి ఒక డేటా ఉంటుంది ఎందుకు పావర్టీ వస్తుంది.
ఎందుకు పావర్టీ ఉన్న జనాలకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి దక్కుతున్న కండిషన్స్ ఏంటి, అవన్నీ అప్పుడు అన్ఇమిజినబుల్ క్రైసిస్ ఎందుకు అవుతుంది? అంత డేటా ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇంత ఉన్నప్పుడు, ఇంత వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు అసలు మనం వదిలేస్తే ఇదేమి ట్రేడింగ్ కాదు కదా, ఇంత డబ్బులు పెడితే వస్తే రావచ్చు, లేదు డేటా ఇంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది అన్ఇమాజినబుల్ కాదు, ఇమాజినబుల్. ఈ ఒక్క వర్డ్ పెట్టుకుని ఇది రాంగ్ కొట్టచ్చు. ఆబ్వియస్లీ అన్ని స్టేట్మెంట్స్ బ్రాడ్గా ఉన్నది ఏదంటే డి. మీరు ఒకసారి చదివితే ప్యాసేజ్ అది కూడా చెప్తుంది. ఒకసారి ప్యాసేజ్ లైట్గా చదువుతాం కావాలండి. ఇఫ్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ద మోస్ట్ అక్యూట్లీ ఫెల్ట్ సోషల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, ఇన్సెక్యూరిటీ మోర్ దాన్ పావర్టీ ఈస్ ద మోస్ట్ అక్యూట్లీ ఫెల్ట్ ఎకనామిక్ ప్రాబ్లమ్. Besides these, below the official poverty line, even those just over the poverty line are subject to multiple economic insecurities of various kinds, risk market fluctuations, job-related uncertainties. Okay, many government policies are actually intended towards mitigating these insecurities. అంటే ఏం చెప్తుంది బేసిక్గా, ఓవరాల్గా ఒకటి చెప్తుంది, సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇది ఒక సోషల్ ప్రాబ్లం, ఇన్సెక్యూరిటీ మోర్ దెన్ పావర్టీ అక్యూట్లీ ఫెల్ట్ ఎకనామిక్ ప్రాబ్లం. యాక్చువల్లీ పావర్టీ కూడా ఒక ఎకనామిక్ ప్రాబ్లం అని చెప్తుంది. ఓవరాల్గా ఇది మెయిన్గా ఏం చెప్తుంది అంటే, పావర్టీలో ఎవరైతే పావర్టీలో లేకుండా, పేదరికంలో లేకుండా కొంచెం పైన ఉన్న వాళ్ళు కూడా ఈ ఇన్సెక్యూరిటీస్తో బాధపడుతున్నారు. ఎలాంటి ఇన్సెక్యూరిటీస్? జాబ్ పోతుందని ఇన్సెక్యూరిటీస్, ఈ జాబ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, ఈ రేట్లు పెరగడం, ధరలు పెరగడం వల్ల, ఈ గోల్డ్ రేట్లు అని చూసినారుగా, హెల్త్ రిస్క్స్, ఇవన్నీ ఇన్సెక్యూర్. సో ఇన్సెక్యూరిటీస్కి పావర్టీకి లింక్ ఏం లేదు. పావర్టీ ఇన్సెక్యూరిటీ కొంచెం లింక్ ఉన్నా సరే, ఇన్సెక్యూరిటీస్ కేవలం పావర్టీ వల్ల మాత్రమే రాదు అని చెప్తుంది బేసిక్గా ఓవరాల్గా. సో ఆబ్వియస్లీ మనం అనుకున్నాం, ఇన్సెక్యూరిటీ మోర్ దెన్ పావర్టీ ఈజ్ మెయిన్ ఎకనామిక్ ఇష్యూ దట్ గవర్నమెంట్ పాలసీస్ మస్ట్ అడ్రస్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఇది. +7. With reference to the above passage, following assumptions have been made. People above the poverty line are also prone to suffer from anxiety about the economic insecurities. ఇదేగా మనం ఇందాక మాట్లాడింది. ఎవరైతే పావర్టీ లైన్ పైన ఉన్నా సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ, అదే జాబ్ అవుతుందని, దీనివల్ల మల్టిపుల్ రీజన్స్, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, అబౌట్ ద ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్. ఆబ్వియస్లీ ఇది ట్రూ. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కెన్ రిజల్ట్ ఇన్ పీస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. అదే పావర్టీ ఎరాడికేషన్, పావర్టీని ఒక్కటి తీసేస్తే అంటే అందరికీ డబ్బులు ఇచ్చేస్తే పీస్ వచ్చేస్తుందంట, సోషల్ ఇన్ఈక్వాలిటీ వస్తుందంట. అది ఎలా అవుతుంది? సపోజ్ అందరికి ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి అందరికీ డబ్బులు ఇచ్చేసాను, పీస్ ఎట్లా వస్తుంది? డబ్బుల వల్ల కోరికలు పుడతాయి, కోరికల వల్ల డిమాండ్స్ రేజ్ అవుతాయి, డిమాండ్స్ రేజ్ అవ్వడం మళ్ళీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ తగ్గిపోతాయి. అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏమైపోతాయి? అన్ని కొనేయాలనుకుంటారు, అన్ని సప్లై గూడ్స్ ఉండవు. ఇలా ఆలోచించిన సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది? సోషల్ ఇన్ఈక్వాలిటీకి మల్టిపుల్ కాసెస్ ఉన్నాయి. ఎందుకు ఇన్ఈక్వాలిటీ ఉందంటే, క్యాస్ట్ అవ్వచ్చు, కలరు, రీజియను. ఇండియాలో ఇప్పుడు మేము బీహార్ నుంచి వచ్చామనుకో, చాలామంది తక్కువగా చూస్తారు. అలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, రీజియన్, క్యాస్ట్, ఇలా. సో ఒక్క పావర్టీ తీసేస్తే ఇది రైట్ అయిపోతుంది అంటే రాంగ్. ఇక్కడ బేసిక్గా మనం ప్యాసేజ్ చదివే పని కూడా లేదు. ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 ఒక్కటే కరెక్ట్ కాబట్టి +8. Which one of the following statements best reflects the corollary reflects the above passage? దీనికి మీనింగ్ మాకు తెలియాలంటే అంత మీనింగ్ ఎవరు తెలుసుకోవాలి కదా, నాకు తెలియదు దీనికి మీనింగ్. జస్ట్ ఆప్షన్స్ చదువుతాం. The benefit of economic reforms percolates down more slowly to the agricultural sector than in other sectors of the economy. పాజిటివ్ ఉంది, మోర్ స్లోలీ. దీని గురించి మాట్లాడదాం. బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ పర్కోలేట్స్ to agricultural sector than other sectors. Sir, okay. For India, green revolutions was not as useful as it was expected. Green revolution ఇండియాకి అంత యూజ్ అవ్వలేదంట. ఇది ఎంత యూపీఎస్సీలో మాట్లాడుతుందా? నో. ఇండియా లాగ్డ్ బిహైండ్ అదర్ కంట్రీస్. ఇండియా లాగ్డ్ బిహైండ్. మన కంట్రీలో పెట్టే ఎగ్జామ్లో మన కంట్రీ గురించి తప్పుగా మాట్లాడుతుందా? సో ఆబ్వియస్లీ రాంగ్. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ రిజల్టెడ్ ఇన్ స్టాగ్నెంట్ అగ్రికల్చరల్ సెక్టర్. ఇక్కడ కూడా చూడండి, బేసిక్గా రూరల్ టు అగ్రికల్చర్ మైగ్రేషన్ అంటాం. అది అంటే జస్ట్ ఇది ఓన్లీ మైగ్రేషన్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. రిజల్టెడ్ ఇన్ స్టాగ్నెంట్, అందువల్ల అగ్రికల్చర్ సెక్టర్ అంటే స్టేబుల్గా స్టాగ్నెంట్గా ఉండిపోయింది, అంటే ఒకే చోట ఉండిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఏ డీలో చూస్ చేసుకోమంటే, ఇప్పుడు నేను ఈ 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి, కానీ దీంట్లో జస్ట్ ఈ 2 పాజిటివ్గా ఉన్నా సరే ఇది ఓన్లీ నారోగా ఉంది. ఇది ఒకసారి చదవండి. ద బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ పర్కోలేట్స్ మోర్ స్లోలీ టు అగ్రికల్చరల్ సెక్టర్ than in
అదర్ సెక్టర్స్ ఒక్కసారి ఇప్పుడు ఖచ్చితంగా ప్యాసేజ్ చదవాల్సింది. వన్ ఆఫ్ ద డిస్మిజల్ రియాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ బీన్ that it ever experienced high growth phase. Unlike the non-agricultural economy, the highest decadal growth rate of figure for agricultural has been 3.5 in 1980s. Also after experiencing spurting decadal growth of 1980s, agricultural growth suffered relatively stagnant thereafter. There is a sharp contrast to non-agricultural growth which consistently increased from 1980s. అంటే ఏం చెప్పట్లేదు, బేసిక్గా అగ్రికల్చర్ సెక్టర్ గురించి మాట్లాడుతుంది. అగ్రికల్చర్ సెక్టర్ మొత్తం అలానే నిలకడగా ఉండిపోయింది, దాంట్లో గ్రోత్ లేదు. వేరే సెక్టర్స్లో ఎంత గ్రోత్ ఉన్నా సరే అగ్రికల్చర్ సెక్టర్స్లో గ్రోత్ లేదు అని మాట్లాడుతుంది ప్యాసేజ్ అంతే ఓవరాల్గా. దాంట్లో రీజన్స్ పర్టికులర్గా అయితే ఏం చెప్పట్లేదు. దీనివల్ల ఎకనామిక్ రిఫార్మ్స్ అని కూడా ఎక్కడ లేదు మన దగ్గర. డిస్మిజల్ రియాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇండిపెండెంట్ నెవర్ ఎక్స్పీరియన్సెస్ హై గ్రోత్ ఫేస్ అన్లైక్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్ ఎకానమీ కింద ఏమి వస్తాయి, అన్నీ వస్తాయి. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇవన్నీ వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద హైయెస్ట్ డెకేడల్ గ్రోత్ అంటే ఇయర్ ఒక్కటి ఇచ్చాడు. దీని తర్వాతే కదా మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అవన్నీ వచ్చింది. దాని తర్వాత ఈ రీజియన్లో బాగా గ్రో అయింది వేరేవన్నీ, విచ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్ అనేవి ఈ రీజియన్లో గ్రో అయింది. అప్పుడు మనకు వచ్చింది ఆబ్వియస్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ ఒక్కటే కాబట్టి ఇదే. నేను ఇది పెడతానంటే ఇది పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఇది కూడా పెట్టచ్చు. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ రిజల్టెడ్ ఇన్ స్టాగ్నెంట్ అగ్రికల్చర్. నేనైతే ఎగ్జామ్లో ఇదే పెట్టా, ఎందుకంటే వాడు అంత స్పెసిఫిక్ చేయలేదు. రిఫార్మ్స్ వచ్చిందేమో 1991లో. సో ఆబ్వియస్లీ ఇదైతే రాంగ్ అని పెట్టా. ఇదైతే నేను నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఆన్సర్ అయితే ఏ, బట్ నేను ఎగ్జామ్లో పెట్టింది అయితే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ రిజల్ట్ ఇన్ స్టాగ్నెంట్. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇది ఓన్లీ వన్ వే నారోగా ఉంది అని. ఆ టైంలో నేను ఆలోచించలేకపోయా. -1. With reference to the passage, following assumptions have been made. The growing divergence between the fortunes of agricultural and non-agricultural economy in India could have been reduced contained by adapting large-scale cultivations of a commercial crops and valuable. ఒక్కటి చెప్తాను చూడండి, అసలు ఎప్పుడైనా సరే ప్యాసేజ్ దాటి వెళ్ళకండి అస్సలు. అంటే అది ఎంత పాజిటివ్ స్టేట్మెంట్ అయినా సరే అది ప్యాసేజ్లో లేదు అనుకుంటే అసలు దాని వైపు కూడా చూడకండి. ఇక్కడ ఏమంటున్నాడు, assumptions okay, the growing divergence between the fortunes of agricultural and non-agricultural sector in adapting large scale cultivation, commercial crops, valuable corporate farming. అంటే ఇవన్నీ చేస్తే అగ్రికల్చరల్ సెక్టర్ పెరుగుతుంది అంటున్నాడు. ఈ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ టు అగ్రికల్చర్ మధ్యలో ఉన్న తేడా డైవర్జెన్స్ ఏదైతే ఉందో ఇవి చేస్తే పెరుగుతుంది అంటే తగ్గుతుంది, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ తగ్గుతుంది అంటున్నాడు. కాంట్రాస్ట్ ఆబ్వియస్లీ అసలు ప్యాసేజ్లో లార్జ్ స్కేల్ కల్టివేషన్ గురించి కానీ కమర్షియల్ క్రాప్స్ గురించి కానీ ఎక్కడైనా మాట్లాడారా? రాంగ్. దీనికైతే ఖచ్చితంగా పాజిటివ్ ఉంది స్టేట్మెంట్, కానీ ఒక్కసారి మీరు వెళ్ళి ప్యాసేజ్ చదవాల్సిందే. ప్రొవైడింగ్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ క్రాప్స్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అండ్ హెవీలీ సబ్సిడైజింగ్. సబ్సిడీ అనేది ఎప్పుడు మినిమల్గా ఇస్తారు, అంటే ఎవరు ఇంకా నష్టపోకూడదు అనే టైంలో హెవీలీ సబ్సిడైజింగ్ ఎక్కడైనా ఉందా? సీడ్స్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ ఫార్మ్, అసలు ఏంది అసలు రాంగ్. ఈ బోర్డు కనిపిస్తేనే మీరు కొట్టచ్చు హెవీలీ ఫ్రీ ఇన్సూరెన్స్ టు ఆల్ క్రాప్స్, అసలు రాంగ్. సో ఆన్సర్ ఇస్ డి. +9 ఒక్కసారి చూసేస్తా. 7 అయినా ఇక్కడికి 7, ఇది 8. సో ఆబ్వియస్లీ 9 రైట్ అయ్యాయి. Passage 2. Which one of the following statement best reflects most logical, rational message conveyed by the author of the passage? We need to free the handloom industry from the limited narrative linked to the preserving cultural heritage. Positive only. We need to free. We should be free. షుడ్ బీకి నీడ్ టు ఫ్రీకి ఎంత ఇది ఉంది. షుడ్ బీ అంటే ఆర్డర్, నీడ్ టు ఫ్రీ అంటే అవసరం. అవసరానికి ఆర్డర్కి ఎంత తేడా ఉంది. పాజిటివ్గా ఉంది. అంటే ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కల్చర్ని ప్రిజర్వ్ చేస్తుంది. దానికి ఉన్న ఆ ట్యాగ్ని తీసేయాలి మనం. అంటే దానికి ఒక తోకలాగా ఉంది చూడండి, ఇది మనం ప్రిజర్వ్ చేస్తుంది, మన పాతకాలానికి గుర్తింపు అనే ఆ గుర్తింపు అనే ట్యాగ్ని తీసేసి దాన్ని ఒరిజినల్గా చూడాలి అని చెప్తుంది ఇది. కంటిన్యూ అదేనా? వి నీడ్ టు ఫ్రీ ద హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ లిమిటెడ్ నరేటివ్ లింక్ టు ప్రిజర్వింగ్ కల్చర్. ఓకే, లిమిటెడ్ నరేటివ్ అని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్కి దీని ఇండివిజువల్గా చూస్తే దీని గొప్పతనం చాలా ఉంది.
దాన్ని మనం జస్ట్ లిమిటెడ్గా తీసుకొచ్చి మన పాతకాలంను అని ఒక్కటి చెప్పి దాన్ని ట్యాగ్ తోకదలికి దానిలాగా మాత్రమే మనం చూడకూడదు. Continued state support to handloom industry ensures the preservation of some of our glorious art, all from some old tradition. Positive ఉంది. Household units of a handloom sector should be modernized. ఇప్పుడు హ్యాండ్లూమ్ సెక్టర్స్ అని ఉంది, షుడ్ బి మోడర్నైజ్డ్ అండ్ మేడ్ అండ్ ఎకనామికలీ వైబుల్ ఆర్గనైజ్డ్ సెక్టర్. పాజిటివ్గానే ఉంది కానీ ఓకే పాజిటివ్గానే ఉంది. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ టు మిషన్ మేడ్ అసలు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అంటేనే హ్యాండ్తో చేసేది, దాన్ని మిషన్ మేడ్తో చేసేస్తాం ప్రోడక్ట్స్. సో టు మేక్ మోర్ పాపులర్, మనం బెనిఫిట్స్ కోసం కాదు కదా చేసేది, బెనిఫిట్ కోసం చేస్తే అప్పుడు హ్యాండ్లూమ్ ఈ పేరే ఉండదు, అప్పుడు కూడా ఇది ఇండస్ట్రీ మిషన్ మేడ్ లాగా అయిపోతుంది. హ్యాండ్ మేడ్ ఎందుకు వస్తుంది? ఇదైతే ఆబ్వియస్లీ రాంగ్. ఇక్కడ కూడా మోడర్నైజ్డ్ అంటున్నారు, హ్యాండ్ మేడ్ ఎప్పుడు మోడర్నైజ్డ్ అవ్వడు, అందుకే ఇది నెగిటివ్ అనుకున్నాం. ఇవి రెండు పాజిటివ్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఇప్పుడు ఒకసారి మనం ప్యాసేజ్ చదువుదాం ఫాస్ట్గా. దీని కింద ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా చదివిద్దాం ఒకసారి. With reference to the above passage, following assumptions have been: there is no need for the state to involve in any manner. No need for the state involved in any manner. ఇదంతా నెగిటివ్ ఉంది, ఆబ్వియస్లీ చాలా నెగిటివ్ ఉంది, ఇదైతే కాదు. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఆర్ నో లాంగర్ అట్రాక్టివ్ అంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అసలు ఇంకా అట్రాక్టివ్గానే లేదంట. ర్యాపిడ్లీ చేంజింగ్, ఈ ఇంత పరిగెత్తే ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అసలు అట్రాక్టివ్గానే లేదంటండి ఆబ్వియస్లీ. ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని తక్కువ చేసి మాట్లాడుతుంది, డీఫేమ్ చేస్తుంది. యూపీఎస్సీ ఎప్పుడు అలా మాట్లాడుతుంది. సో ఆబ్వియస్లీ దీనికైతే ఆన్సర్ డి. మనం ప్యాసేజ్ చదివే పని కూడా లేదు. 24 ఆన్సర్ +10. ఇది ఒక్కసారి చదువుతాం, ఇప్పుడు మనం ప్యాసేజ్ కావాలి కాబట్టి. ఇన్ అవర్ కంట్రీ హ్యాండ్లూమ్స్ ఆర్ ఈక్వేటెడ్ విత్ ద కల్చరల్ అండ్ ఇన్షూర్స్ ద కంటిన్యూటీ ఆఫ్ అవర్ ట్రెడిషన్. This idea has become a part of public policy framing, provides a legitimate base for the state to support the sector. But the notion of tradition as a single linear entity is being strongly contested today. The narratives dominant in defining cultural tradition in a particular way are seen to have emerged as an identity and histories of a large sections that discounted at the time forcibly stifled identities or fighting for their forcibly stifled identities for the right place in the history. Against this backdrop, when we promote handloom as a traditional industry, it is not surprising that large sections of our populations choose to ignore it. అంటే బేసిక్గా ఓవరాల్ ప్రోడక్ట్ అదైతే చెప్తుంది. ఫోర్స్ఫుల్గా దానికంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే పాలసీ ఫ్రేమ్ చేసిందో మా కల్చర్ని ప్రిజర్వ్ చేయాలి, అందుకోసం ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉన్నదని గవర్నమెంట్ పెట్టిందని కాదు, అలా ఈ ఫోర్స్ఫుల్ ట్యాగ్ని దీన్ని అతికిచ్చారు. ఈ ట్యాగ్ నుంచి, ఈ యొక్క ఐడెంటిటీ నుంచి బయటికి రావాలి, మాకు విముక్తి కావాలి, మాకంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ కావాలని చాలా ట్రై చేస్తుందంట. అదే వెన్ వీ ప్రమోట్, ఇది ఒకసారి బాగా చదవండి. వెన్ వీ ప్రమోట్ హ్యాండ్లూమ్ యాజ్ ఎ ట్రెడిషనల్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ లార్జెస్ట్ సెక్షన్స్ ఆఫ్ అవర్ పాపులేషన్ చూస్ టు ఇగ్నోర్ ఇట్. ఇది ట్రెడిషనల్ ఇండిగా మీరు ప్రపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ దాన్ని చాలామంది తప్పు అంటే అట్రాక్ట్ అవ్వరు, దాన్ని మొగ్గు చూపరు దాని వైపు. సో ఆబ్వియస్లీ రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఖచ్చితంగా ఒకసారి ఇప్పుడు ఇది చదవండి. కంటిన్యూడ్ స్టేట్ సపోర్ట్ టు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. అసలు స్టేట్ సపోర్ట్ గురించి కానీ గవర్నమెంట్ గురించి అసలు ఏం చెప్పట్లేదు, పైగా కంటిన్యూడ్ స్టేట్ సపోర్ట్. ప్రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు అది. అంటే స్టేట్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తే దాని యొక్క గ్లోరియస్ మొత్తం అలానే ప్రిజర్వ్ అయ్యి ఉంటుందంట. వాళ్ళు మాట్లాడుతుందంట వీ నీడ్ టు ఫ్రీ ద హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ లిమిటెడ్ నరేటివ్. ఆ కొంచెం మా ఐడెంటిటీని దాని పరంగానే కాకుండా మాకు చాలా స్కిల్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ప్రతిదీ అవ్వచ్చు, బొమ్మలు తయారవ్వడం అవ్వచ్చు, హ్యాండ్మేడ్ క్లాత్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికంతా కొత్త ఐడెంటిటీ ఉంటుంది. మిషన్ మేడ్కి హ్యాండ్ మేడ్కి చాలా తేడా ఉంటుంది ఆర్ట్ ఫామ్లో. మాకు ఆర్ట్ ఫామ్ మీద పర్టికులర్గా మాకు ఐడెంటిటీ కావాలి తప్ప ఇదేదో పాతకాలంది దీన్ని ప్రిజర్వ్ చేయాలి అని అన్నట్టు కాదు. సో ఆబ్వియస్లీ ఆన్సరే +11. Which one of the following statement best reflects the central idea conveyed by the passage? India does not have enough. Wrong ఇంకా చదవద్దండి. The institutions of a higher learning. ఎందుకంటే మన ఎగ్జామ్ ఇండియాలో పెట్టే ఒక యూపీఎస్సీ అనే ఎగ్జాము ఇండియాలో ఉంటుంది. యూపీఎస్సీ అనే బోర్డు, ఆ బోర్డు ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతుందా? మన ఉప్పు దీన్ని మనల్ని తప్పు పట్టినట్లు ఉంటుంది. ఆబ్వియస్లీ అలా అయితే చేయదు. The institutions of a higher learning in the country should not be under the control of government. అసలు ఎవరైనా ఆథర్ ఇలా మాట్లాడతాడా? షుడ్ నాట్ బి, ఇది ఆర్డర్, షుడ్ నాట్ బి. రాంగ్.
అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదు అంటారు. అది ఎంతవరకు నో. ఒకవేళ అలా ఉన్న దానికి రీజన్ ఇస్తుంది ఎందుకు ఉండకూడదు అని. ఇది వాళ్ళు చెప్పలేదు కాబట్టి రాంగ్. క్లాస్ రూమ్ అప్రోచ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ షుడ్ బి డన్ అవే విత్. క్లాస్ రూమ్ అప్రోచ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ షుడ్ బి డన్ అవే అంటే క్లాస్ రూమ్ అప్రోచ్ని హయ్యర్ తీసేయాలి అంటున్నాడు. ఆబ్వియస్లీ ఇది కూడా రాంగ్, నెగిటివ్. క్లాస్ రూమ్ నీడ్స్ టు బి రీఇమాజిన్ అండ్ టీచింగ్ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. క్లాస్ రూమ్స్ నీడ్స్ టు బి రీఇమాజిన్, కొత్తగా దానికోసం ఆలోచించాలి. అండ్ టీచింగ్ టు బి రీఇన్వెంటెడ్, కొత్తగా తయారు చేయాలి. ఏంటి టీచింగ్ అనే పద్ధతిలో. ఆబ్వియస్లీ ఇది బ్రాడ్ స్టేట్మెంట్, ఇన్నోవేషన్స్, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ ఆన్సర్ ఇస్ డి. మీరు ఒకసారి ప్యాసేజ్ చదువుతా అంటే చదవండి. +12. With reference to the above passage, the following assumptions have been made. Higher education is constantly evolving subject. Assumptions okay. Needs to align towards a new developments in all spheres of society. Okay, కొంచెం పాజిటివ్ ఉంది, జస్ట్ మనం ఆలోచిద్దాం. ఇన్ అవర్ కంట్రీ సఫిషియంట్, ఆల్ స్పియర్స్ అన్నాడు కాబట్టి అన్ని డైమెన్షన్స్ గురించి ఆలోచించాలి. సొసైటీ అన్ని డైమెన్షన్స్ గురించి ఆలోచించాలి. ఓకే. ఇన్ అవర్ కంట్రీ సఫిషియంట్ ఫండ్స్ ఆర్ నాట్ అలాటెడ్ అంటే మన ఇండియా గురించి తప్పు పడుతుంది. మన కంట్రీలో దానికి కావాల్సిన డబ్బులు మనం ఇవ్వలేదంట. దేనికి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కంటే డబ్బులు మన దగ్గర లేవంట, ఇవ్వలేదు అంటుంది. నాట్ అలాటెడ్, ఇది రాంగ్. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఇదే. +13. Which one of the following statement crux of the passage? Okay, అంటే మెయిన్ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ ద పబ్లిక్ పాలసీ టు ప్రమోట్ ద కన్జంప్షన్స్ ఆఫ్ ఎ సెరల్ బేస్డ్ ఫుడ్ ఇన్ వెల్తియర్ సొసైటీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏంటి వెల్తియర్ సొసైటీలో ఏం చేయాలంట? సెరల్ బేస్డ్ ఫుడ్ని ప్రమోట్ చేయాలంట. అది పైగా అర్జెంట్ నీడ్ అంట. అంత అర్జెంట్ నీడ్ ఎప్పుడు వచ్చేస్తుంది? ఎప్పుడు రాదు అసలు. అంత అర్జెంట్ నీడ్ అయితే మనం ప్యాసేజ్లో చదువుంటాం, నిజంగానే పాలసీలో కరెంట్ అఫైర్స్లో చదువుంటాం. గవర్నమెంట్ దానికోసం తీసుకొచ్చాడు. పైగా వెల్తియర్ సొసైటీస్ కాదు. సెరల్ బేస్డ్ ఫుడ్ అంటే ఏమి ఇస్తుంది? హెల్త్ ప్రమోట్ చేస్తుంది, మంచి హెల్త్. సో మంచి హెల్త్ అందరికీ కావాలి, డబ్బున్నోళ్ళకి మాత్రమే కాదు. ఇది ఓన్లీ డబ్బున్నోళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి రాంగ్. బేసిక్గా మెల్లగా ప్యాసేజ్ చదవడానికి పెట్టే టైం క్వశ్చన్స్ ఆప్షన్స్ చదవడానికి పెట్టండి, మీకు ఆన్సర్ వస్తుంది. అనిమల్ బేస్డ్ ఫుడ్ ఈజ్ ఫార్ లెస్ ఎఫిషియంట్ దాన్ గ్రెయిన్ బేస్డ్. ఫార్ లెస్ ఎఫిషియంట్ అంటే ఎక్స్ట్రీమ్గా ఉంది. ఫుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ యూటిలైజేషన్. ఫార్ లెస్ అంటున్నాడు తప్పు పట్టట్లేదు. అనిమల్ బేస్డ్ ఫుడ్ని మనం తీసుకోకూడదు అనట్లేదు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని తీసుకోవాలనట్లేదు. దీనికి తక్కువ ఉంది అంటున్నాడు. అంటే ఇది రీజన్ ఉంది, రీజన్ మాత్రం ఇస్తున్నాడు. ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే న్యూట్రల్గా ఉంది, అట్లా పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ షుడ్ రీప్లేస్. ఇక్కడ చూడండి, ఇది రీజన్ ఇచ్చాడు. అనిమల్ బేస్డ్ ఫుడ్ కన్నా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ప్రోటీన్ షుడ్ రీప్లేస్ ద అనిమల్ బేస్డ్ ప్రోటీన్ ఇన్ అవర్ డైలీ డైట్స్. ఇది ఆబ్వియస్లీ రాంగ్. రీప్లేస్ అంటున్నాడు. అలా కాకుండా రీప్లేస్ అని కాకుండా అనిమల్ బేస్డ్ ప్రోటీన్ నీడ్స్ టు బి లైక్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ డైలీ డైట్స్. అంటే అప్పుడైనా సపోర్ట్ ఇంప్లిమెంటెడ్ కాదు, ఇంక్లూడెడ్. అనిమల్ బేస్డ్ ప్రోటీన్స్ లైక్లీ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ డైలీ డైట్. ఇది ఎంత పాజిటివ్గా ఉంది. అనిమల్ బేస్డ్ ప్రోటీన్ షుడ్ రీప్లేస్ ద ప్లాంట్ బేస్డ్. సో ఆబ్వియస్లీ ఇది రాంగ్. ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ. ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫాస్ట్. ఇది నెగిటివ్. సో ఆబ్వియస్గా ఇంకా మిగిలింది అయితే ఇదే. ఒకసారి ఆన్సర్ చదువుకుంటానంటే మీరు చదవండి, ప్యాసేజ్ చదువుతానంటే. ప్లస్ ఆన్సర్ కూడా అయితే +14. ఒక్కసారి ప్యాసేజ్ చదువుదాం. అంటే ఏ మధ్య డి మధ్య స్టక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఏ ఆర్ డి. అప్పుడు ఒక్కసారి మీరు ప్యాసేజ్ చదవండి వెంటనే మీకు, ఎందుకంటే మీ మైండ్లో ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ అయి ఉంటుంది దేని గురించి మాట్లాడుతుందని. అప్పుడు మీరు రివర్స్ ఆర్డర్లో వెళ్తారు. మీరు ఒకసారి ఫాస్ట్ చదివండి. దెర్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. దెర్ ఈజ్ ఎ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ యూటిలైజేషన్. As societies become wealthier, their consumption of animal product increases. This means that the greater portion of a basic foodstuff as grains and legumes could feed humans directly instead of being converted into the feed for poultry and large forms of farm animals. A disconversion of a plant-based food into animal-based food in humans far from efficient. Only 16% of calories fed to chickens are recovered by us when we eat them. The conversion rate goes
down to 5 to 7% in a large animals that are feed to grains and the fats అంటే బేసిక్గా ఏం లేదండి. ఇది ఏం చెప్తుందంటే ధాన్యాలు ఇవన్నీ ఈ బియ్యం ఇవన్నీ తినిపించి మనం ఈ అనిమల్స్ని ఫీడ్ చేస్తాం. అది ఏవైనా అవ్వచ్చు. మనం అనిమల్స్ ఇంకా తినే అనిమల్స్ చికెన్ అనుకోండి, జస్ట్ చికెన్ అని ఉంది. ఇవన్నీ చికెన్ ఎలా తింటుంది? నాన్ వెజ్ తింటుంది. మొత్తం యానిమల్ బేస్డ్ సెరల్ బేస్డ్ ఫుడ్సే తింటుంది. డక్ అవ్వచ్చు, బాతు, ఇవి చికెన్స్ అవన్నీ. దాన్ని మనుషులు తింటారు. ఆ మనుషులు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో 100% ఉంది. ఇది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో తెలీదు. ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇది కన్జ్యూమ్ చేసిన చికెన్ని మనం తిన్నప్పుడు మనకి కేవలం 16% ఫీడ్ మాత్రమే మనకు వస్తుంది. అంటే మొత్తం 100%లో 16% డైరెక్ట్గా ఈ గ్రెయిన్స్ అవన్నీ తినకుండా మనం ఈ బై ప్రోడక్ట్ని ఎంచుకుంటున్నాం. చికెన్ ఎప్పుడు మనుషులు కొంచెం రిచ్ అయిన తర్వాత, రిచ్ అవునప్పుడు మొత్తం ఇవే తింటాం, ధాన్యాలు అవి. సో ఇది తినడం వల్ల ఈ కన్వర్షన్ రేట్ గురించి మాట్లాడుతుంది మొత్తం ఈ పేసేజ్. సో మీకు కన్వర్షన్ బాగా రావాలంటే ఇది తినండి అని బేసిక్గా చెప్తుంది. సో ఆబ్వియస్లీ చికెన్ కాకుండా మీరు డైరెక్ట్గా 100% ఏదైతే వస్తుందో ఈ గ్రెయిన్స్ డైరెక్ట్గా దాన్ని ఫీడ్ చేయండి తప్ప ఈ గ్రెయిన్స్ ఫీడ్ చేసిన చికెన్స్ని తింటే మీకు చాలా వాల్యూస్ క్యాలరీస్ పోతుంది అని చెప్తుంది అంతే, పర్సెంటేజ్ ఆఫ్ క్యాలరీస్. అప్పుడు మనం డీలో స్టక్ అయినా ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఇస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ. అసలు ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ గురించి మాట్లాడలేదు. సో ఆబ్వియస్లీ రాంగ్. మాట్లాడిందంటే అర్జెంట్ నీడ్ ఫర్ ద పబ్లిక్ పాలసీ టు ప్రమోట్ అనిమల్ బేస్డ్ ఫుడ్ ఈజ్ ఫార్ ఎఫిషియంట్ దాన్ అగ్రికల్చర్ బేసిక్గా బీ గురించి మాట్లాడుతుంది. అందుకే +14. With reference to the above passage, okay, the food manufacturing and processing industries in every country should align the objectives and process in accordance with the changing needs of the society. అసలు దేని గురించి కన్వర్జన్ రేట్ గురించి మాట్లాడుతుంది అంతే. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి కానీ, ప్రాసెసింగ్ సెక్టర్ గురించి కానీ, అంటే ఇది మొత్తం దేనికి తగ్గట్టు, జనాలకి తగ్గట్టు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మారిపోవాలా ఉంటుంది. ఆబ్వియస్లీ రాంగ్. వెల్తియర్ సొసైటీస్ టెండ్ టు ఇంకర్ గ్రేట్ లాస్ ఆఫ్ క్యాలరీస్ ఫుడ్. ఇక్కడ కన్వర్జేషన్ అంటే నిజంగా అది చెప్తుంది. ఈ వెల్తియర్ సొసైటీ కొంచెం డబ్బున్నోళ్ళు ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే చాలా లాస్ అయిపోతుంది ఫుడ్ క్యాలరీస్ డ్యూ టు ఇండైరెక్ట్ యూటిలైజేషన్స్. అంటే చికెన్ గ్రెయిన్స్ తినకుండా గ్రెయిన్స్ని చికెన్ని తినడం వల్ల అంతా పోతుంది అంటారు. సో ఆబ్వియస్లీ 2 + 15. Which one of the following statements best reflects the central idea conveyed by the passage? Moving to net zero carbon is possible only by reducing household emissions. అని చెప్తాను. నెట్ జీరో కార్బన్ రావాలంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇండస్ట్రీ పొల్యూషన్స్ కాడ నుంచి, రివర్ పొల్యూషన్స్ కాడ నుంచి, ట్రీట్మెంట్ వేస్టేజ్ ట్రీట్మెంట్ గురించి అన్ని రకరకాలుగా ఆటోమొబైల్స్ ఎమిషన్స్ అవన్నీ తగ్గించుకుంటేనే వస్తాయి. ఇది ఓన్లీ హౌస్ హోల్డ్ రిడక్షన్స్ ఒక్కటి తగ్గిస్తే అయిపోతుంది అంటున్నాడు. ఆబ్వియస్లీ ప్యాసేజ్ దీని గురించి మాట్లాడుతుందని నీకు డౌట్ వస్తే ప్యాసేజ్తో నీకు సంబంధం లేదు. ఎందుకంటే దీనికి తగ్గట్టు ప్యాసేజ్ ఎవరు రాయరు. అంటే ప్యాసేజ్ చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా బ్రాడ్గా, చాలా హై క్వాలిటీస్తో ఉంటుంది. ఇది లో క్వాలిటీ స్టేట్మెంట్. సో ఆబ్వియస్లీ రాంగ్. లో కార్బన్ బిహేవియర్ ఇన్ పీపుల్ కెన్ బీ బ్రాట్ అబౌట్ బై ఇన్సెంటివైజింగ్ దెమ్. అంటే జనాల్లో ఈ లో కార్బన్ బిహేవియర్ అంటే చెప్పాను కదా, మొత్తం ఎల్పిజీస్ కంట్రోల్ చేయడం అవ్వచ్చు. లో కార్బన్ అంటే అదే ఓన్ కార్ కాకుండా బస్సెస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, ఇవన్నీ లో కార్బన్ బిహేవియర్లోనే వస్తుంది. కెన్ బీ ఇన్సెంటివ్ బై ఇన్సెంటివైజింగ్ దెమ్. సో ఆబ్వియస్లీ ఇది పాజిటివ్గా మాట్లాడుతుంది, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. కెన్ బీ పాసిబుల్, షుడ్ బీ పాసిబుల్ అనట్లేదు. కెన్ బీ ఓన్లీ పాసిబుల్ బై ఇన్సెంటివైజింగ్ కూడా అనట్లేదు. కెన్ బీ బ్రాడ్ స్టేట్మెంట్. ఆబ్వియస్లీ ఇదైతే పాజిటివ్గా ఉంది. చీపర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బీ మేడ్ అవైలబుల్ టు పీపుల్ బై యూజింగ్ లో కార్బన్ టెక్నాలజీస్. పాజిటివ్గానే ఉంది, కెన్ బీ. కాకపోతే ప్యాసేజ్ దీని గురించి మాట్లాడుతుందని మళ్ళీ చదవాల్సిందే. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ దట్ యూజ్ ద లో కార్బన్ టెక్నాలజీ షుడ్ బీ ప్రొవైడెడ్ విత్ సబ్సిడీస్. అసలు ఎప్పుడు అట్లా మాట్లాడదు. మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి ఏంటి కన్సెషన్స్ అలాంటివి ఇవ్వచ్చేమో కానీ ట్యాక్సెస్లో అలానే, మొత్తం సబ్సిడీస్ అసలు ఇచ్చే ఛాన్సెస్ లేవు. సబ్సిడీస్ ఎప్పుడు ఇస్తారు? మొత్తం మునిగిపోయినప్పుడు ఫార్మర్స్కి ఇస్తారు. ఇండస్ట్రీస్ కూడా ఇంక మొత్తం మా వల్ల కావట్లేదు, ఎంతో దానికి చరిత్ర నుండి ఇంక పడిపోతుంది అన్నప్పుడు ఆ టైంలో ఇస్తారు తప్ప నువ్వు ఏదైతే రాంగ్. ఇప్పుడు ఆన్సర్ బీలో కానీ సిలో కానీ ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు మనం చదవాల్సిందే. ఒకసారి పక్కన పెడదాం, ఇది చదివేద్దాం. With reference to the above passage, assumptions. Supply side investments in companies can result in low carbon behavior in people.
ఓకే. ప్యాసేజ్ దీని గురించి పాజిటివ్‌గానే ఉంది. నెగెటివ్ వర్డ్ అయితే ఒక్కటి కూడా లేదు. కానీ మాట్లాడుతుందో లేదో మనకు తెలీదు. పీపుల్ ఆర్ నాట్ కేపబుల్ అయిపోయింది. నాట్ కేపబుల్ అంటే జనాల్ని తక్కువ చేసి మాట్లాడదు. జనాల్ని తక్కువ చేసి యూపీఎస్సీ ఎందుకు మాట్లాడదు? బోత్ 1 and 2 అయితే కాదు. ఇప్పుడు మనం జస్ట్ ఆన్సర్ కనుక్కోలేకొని ఇప్పుడు ఇంత స్ట్రక్ అయినప్పుడు ఆబ్వియస్‌గా ప్యాసేజ్ చదవాల్సిందే. ఓవర్ ద నెక్స్ట్ 30 years మెనీ కంట్రీస్ ఆర్ ప్రామిసింగ్ టు మూవ్ నెట్ జీరో కార్బన్ ఇంప్లయింగ్ ద హౌస్ హోల్డ్ ఎమిషన్స్ విల్ హ్యావ్ టు కట్ టు క్లోజ్ టు నథింగ్. అంటే మొత్తం హౌస్ హోల్డ్ ఎమిషన్స్ జీరోకి తెచ్చేలా అంటున్నారు. ఏ లీడింగ్ క్లైమేట్ సైంటిస్ట్ రెకాన్స్ that at best half the reduction might be achieved through demand side measures such as behavioral changes by individuals and households, and even that would require the companies and governments to provide more incentives to change supply side investments and low carbon options cheaper and more widely available. మీకు అర్థమైందిగా, చదివితే మెల్లగా అర్థమైందిగా. అంటే నెక్స్ట్ 30 yearsలో చాలామంది కంట్రీస్ నెట్ జీరో కార్బన్కి అనే గోల్కి వచ్చేలా అని ఫిక్స్ అయిపోయారంట. దీన్ని ఎలా చేయొచ్చు అంటే వాళ్ళ మెయిన్ రీచ్ అంటే దాంట్లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే హౌస్ హోల్డ్ ఎమిషన్స్ని మ్యాక్సిమం జీరోకి తెచ్చేయాలి మనం. ఇంకొకటి లీడింగ్ క్లైమేట్ సైంటిస్ట్ రెకాన్స్ అని ఏం చెప్పారంటే మైట్ బి అచ్చు దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఈ నెట్ జీరో కార్బన్ రావాలంటే ఫస్ట్ ఏంటి హౌస్ హోల్డ్ ఎమిషన్స్ని జీరోకి తగ్గించేయాలి. ఇంకొకటి జనాలు ఈ హౌస్ హోల్డ్స్ జీరోకి తెప్పేయాలి అంటే జనాలకి మనం ఇన్సెంటివైజ్ ఇవ్వాలి. అప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూపించాలి అని చెప్తుంది. లో కార్బన్ ఆప్షన్స్ చీపర్. ఆ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఎలా ఉండాలి, చీప్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక గ్యాస్ స్టవ్ ఉంది, ఇప్పుడు ఎల్పిజీస్ అవన్నీ రాకూడదు, ఎలక్ట్రిక్ స్టవ్కి అందరికి కన్వర్ట్ అవ్వాలంటే గ్యాస్ స్టవ్ నీకు 1000 రూపీస్ దొరుకుతుంది, ఎలక్ట్రిక్ స్టవ్కి నీకు 800లో ఇచ్చేస్తాము, దాంట్లో కూడా 200 నీకు సబ్సిడీ ఇస్తాం, 600కి దొరుకుతుంది అంటే ఖచ్చితంగా జనాలకి దానికి అడాప్ట్ అవుతారు, ఆబ్వియస్లీ అవుతారు. అలా రకరకాల అప్పుడు హౌస్ హోల్డ్స్లో నెట్. ఇంకొకటి ఈ గ్యాస్ స్టవ్స్ రావాలి 600కి రావాలంటే మనం ఏం చేయాలి, మనం మొత్తం సప్లై సైడ్ ఎవరైతే ఫ్యాక్టరీస్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామో వాళ్ళకి సప్లై సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. సప్లై సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉండాలి. దీనికి తగ్గట్టు అంటే ఈ కంపెనీస్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఇంత ప్రొడక్షన్ యూనిట్ పెడతాము, దాన్ని పీపుల్ వాడేటట్టు వాళ్ళ పీపుల్ బిహేవియర్ మీరు తీసుకొచ్చే బాధ్యత మీకు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ మిక్స్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువుదాం. మన దేంట్లో బీలో సీలో స్టక్ అయినా ఒకసారి సి చదువుతాం. చీపర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బీ మేడ్ అవైలబుల్ టు పీపుల్ బై యూజింగ్ లో కార్బన్ టెక్నాలజీస్. ఇది రివర్స్ గురించి మాట్లాడుతుంది. లో కార్బన్ టెక్నాలజీస్ వస్తే జనాలకి అవన్నీ చీప్ ఇవ్వచ్చు అంట, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది రాంగ్. ప్యాసేజ్ మెయిన్ ఇది మీద ఫోకస్ చేస్తుంది. లో కార్బన్ బిహేవియర్ ఇన్ పీపుల్ కెన్ బీ బ్రాట్ బై ఇన్సెంటివైజింగ్ దెమ్. బి +16. ఇక్కడ కూడా అంతే. సప్లై సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్ కెన్ రిజల్ట్ ఇన్ లో కార్బన్ బిహేవియర్ ఇన్ పీపుల్. ఆబ్వియస్లీ ఇది ట్రూ. ఆప్షన్ ఏ ఓన్లీ. +17. +43. Which one of the following statement best reflects most logical, rational, pragmatic message? Okay. Green economy is not possible without reusing critical minerals. Not possible. అసలు ఇది ఛాన్స్ లేదు. ఇది ఇట్లా వస్తే తీసేయండి బేసిక్గా. ఎందుకంటే గ్రీన్ ఎకానమీ రావాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వితౌట్ యూజింగ్ ఈ క్రిటికల్ మినరల్స్ రాకపోతే మీకు అసలు గ్రీన్ ఎకానమీ రాదంటే అసలు ఇంపాసిబుల్. గ్రీన్ ఎకానమీ రావాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. 50 yearsలో ఒక 10-22 ప్లాన్లు దానికి తగ్గట్టు బోర్డులు వేసి అన్ని సెక్టార్స్ నుంచి ఆపుకుంటూ వచ్చి అన్నిట్లో చేంజెస్ తీసుకుంటే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు సడన్గా సరే రేపటికి రేపు నేను క్రిటికల్ మినరల్స్ మొత్తం స్టార్ట్ చేసేస్తాను, ఓన్లీ రీయూజ్ చేయడం క్రిటికల్ యూనిట్స్, రేపటికి రేపే ప్రొడక్షన్ పెట్టి అప్పుడు గ్రీన్ ఎకానమీ వచ్చేస్తుంది అంటే అవ్వదు. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. సో అలా ఆలోచించాలి మనం. ఎందుకు నాట్ వస్తే రాంగ్ కొట్టేయడం అని కాదు, ఎందుకు నాట్ వస్తే రాంగ్ కొడతాం అనే దాని గురించి కూడా ఆలోచించాలి మనం. ఎవ్రీ సెక్టార్ ఆఫ్ ఎకానమీ షుడ్ అడాప్ట్ ద రీయూజ్ ఆఫ్ ఎ మెటీరియల్ రిసోర్సెస్ ఇమీడియట్లీ రాంగ్. ఎవ్రీ సెక్టర్ ఎకానమీ షుడ్ అడాప్ట్ రీయూజ్ ఆఫ్ ఎ మెటీరియల్స్ ఇమీడియట్లీ. మొత్తం ఇది పాజిటివ్గానే ఉంది స్టేట్మెంట్ అయితే బేసిక్గా. ఒకసారి దీన్ని పాజిటివ్ చేయాలంటే ఒకసారి మనం ఆలోచన ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ needs to adapt the reuse of a material resources as soon as possible. ఇది ఎలా ఉంది,
షుడ్ ప్లేస్లో నీడ్ పెట్టండి, ఇమీడియట్లీ ప్లేస్లో ఇది పెట్టండి, అప్పుడు ఆన్సర్ ఆబ్వియస్లీ ఇదే ఆన్సర్ అని చెప్పను. పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎవ్రీ సెక్టర్ నీడ్స్ టు అడాప్ట్ ద రీయూజ్ ఆఫ్ మెటీరియల్ రీసోర్సెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పాజిటివ్. ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ షుడ్ అడాప్ట్ ద రీయూజ్ ఆఫ్ మెటీరియల్ రీసోర్సెస్ ఇమీడియట్లీ. నెగిటివ్. Circular economy can be beneficial for sustainable growth. Positive. Circular use of a material resources is only option. Negative. అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఓన్లీ సర్క్యులర్ యూజ్ మెటీరియల్ మొత్తం రీయూజ్, రీఫ్యూజ్, రీఫర్బిష్ చేస్తే మాత్రమే మనకి ఇది వచ్చేస్తాయి అంటే అదే సర్క్యులర్ యూజ్ అంటే. నెగిటివ్. అది మాత్రమే చేస్తే సమ్ ఇండస్ట్రీస్ దేర్ సర్వైవల్, ఫర్ సమ్ ఇండస్ట్రీస్ ఫర్ దేర్ సర్వైవల్. అసలు ఫుల్ నెగిటివ్, అసలు అర్థం పడతాను నేను మాటలు. ప్లస్ 18 రైట్, ఒక్కటి రాంగ్, నెగిటివ్ మంది. With reference to the passage, following assumptions have been made. Automobile factories are examples of circular economy. జస్ట్ ఏం ఇందులో పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఇది న్యూట్రల్ స్టేట్మెంట్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కంపాటబుల్ విత్ సర్క్యులర్ యూజ్ ఆఫ్ మినరల్ రీసోర్సెస్. ఇది కూడా ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కంపాటబుల్ విత్ సర్క్యులర్ యూజ్ ఆఫ్ మినరల్ రీసోర్స్. ఇది కూడా పాజిటివ్గానే ఉంది, అట్లా నెగిటివ్ ఐ మీన్ న్యూట్రల్గా ఉంది ఇది. ఇప్పుడు ఒక్కసారి ప్యాసేజ్ చదవాల్సింది ఇలాంటి టైంలో. అంటే ఒకవేళ ప్యాసేజ్ రెండు పాజిటివ్గా ఉన్నాయి, ఒకసారి ప్యాసేజ్ దాని గురించి మాట్లాడలేదు అనుకో, అప్పుడు మనం ఫ్లాప్ అయిపోతాం. అందుకు ఇన్ ఓన్లీ 15 years వరల్డ్ కన్సంప్షన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ హ్యాస్ నియర్లీ quadrupled to more than 100 billion tons, less than 9% of it. This is reused. Batteries of a old vehicles contains materials such as lithium, cobalt, manganese and nickel. These are pricey and can be hard to obtain. Supply chains are long and complicated. Buyers' risk are being aggravated by their suppliers' poor environment and labor standards. Reusing the materials makes sense. Once the batteries reaches the ends of their lives, they should go back to factories. their ఇంగ్రీడియంట్స్ కెన్ బి రికవర్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. అంతే, మొత్తం రీయూజ్ గురించే మాట్లాడుతుంది, అంతే, ఏం లేదు. ఒకవేళ కొత్తగా సపోజ్ బ్యాటరీని ఉంది, బ్యాటరీలో మనం లిథియం, కోబాల్ట్, మ్యాంగనీస్ ఇవన్నీ వాడతామంట. ఒకవేళ ఇన్ని వాడేటప్పుడు మీరు రీయూజ్ చేయలేదు అనుకో, కొత్త బ్యాటరీస్ కావాలంటే మళ్ళీ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వీటిని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఆ కాంప్లికేటెడ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, పొల్యూషన్స్, ఎమిషన్స్ అన్నీ వస్తాయి. సప్లై చైన్స్ ఆర్ లాంగ్ యాజ్ కాంప్లికేటెడ్. ఇంకొకటి సప్లై చైన్స్ కూడా కాంప్లికేట్ అవుతుంది. మ్యాట్స్ ఓన్లీ లిమిట్. సో బేసిక్గా అదే మాట్లాడుతుంది ఓవరాల్గా అయితే. సో రీయూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడాడంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఒకవేళ వాడు ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ అక్కడ ప్యాసేజ్లో మాట్లాడకుండా ఇక్కడ ఇచ్చి ఇదే స్టేట్మెంట్ ఉంటే ఇది ఆబ్వియస్లీ రాంగ్ అవుతుంది. ప్యాసేజ్ దాటి ఆ స్టేట్మెంట్ ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత అట్రాక్టివ్గా ఉన్నా వెళ్ళకండి. ప్యాసేజ్లో ఉంటేనే వెళ్ళండి. ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ గురించి కదా మాట్లాడింది సార్. అంటే డైరెక్ట్గా ఈ పేరు మెన్షన్ చేయకపోయినా అక్కడ ఏమంటుంది, రీయూజ్. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏమీ లేదు, రీయూజ్, రెడ్యూస్. ఇది మీకు తెలిసింది, చిన్నప్పటి నుంచి మనం చూసి ఉంటాం. RRR అని, ఇక్కడ ఒక ఆరు పెడతాడు, ఇక్కడ ఒక ఆరు పెడతాడు, ఇక్కడ ఒక ఆరు, 3 ఇలాంటి బ్రాకెట్స్ ఇవి తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు, ఏ ఫ్యూయల్ లేకపోయినా. అంతే. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కాంపాటబుల్ విత్ సర్క్యులర్ ఆఫ్ మినరల్ రీసోర్సెస్. సర్క్యులర్ యూజ్ ఆఫ్ మినరల్ రీసోర్సెస్ అంటే మళ్ళీ అదే వాడిందే వాడి లాస్ట్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు చూడండి. దే షుడ్ గో బ్యాక్ టు ఫ్యాక్టరీ వేర్ దేర్ ఇంగ్రీడియంట్స్ కెన్ బి రీకవర్డ్. ఇంకా ఆబ్వియస్లీ స్టేట్ ప్యాసేజ్లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, బోత్ బి అండ్ సి. సేమ్ ఇప్పుడు నేను ఇలా ఆలోచించే ఎగ్జామ్లో పెట్టా, ఆబ్వియస్లీ ఆన్సర్ ఇస్ నెగిటివ్. సెకండ్ నెగిటివ్స్, 2 negatives. నేను ఎగ్జామ్లో మొత్తం దీనిలో 29 passages ఉన్నాయి, 2 wrong పెట్టా, ఆ 2 ఇవే అక్కడ ఇక్కడ. ఎందుకు ఇదంటే అంటే నేను ఇలానే ఆలోచించా. మనం ఈ వీడియోలో ఆన్సర్స్ చెప్పడం మాత్రమే కాదు, ఎక్కడ ఫ్లాట్ చేస్తా కూడా తెలియాలిగా. ఇలా పెట్టడంలో తప్పలేదు, ఎందుకంటే మనకి జస్ట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి, అయితే చాలు కాబట్టి. ఇక్కడ ఒకసారి చూడండి, ప్యాసేజ్లో మాట్లాడాడు, ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడాడు, సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడాడు, ఇవి రెండింటి గురించి మాట్లాడాడు. కానీ ఇవి రెండింటిని కలిపి ఎక్కడ మాట్లాడలేదు. చూడండి కావాలంటే, ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎగ్జాంపుల్ అని చెప్పలేదు. ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్లో బ్యాటరీస్ అనేవి వాడతాం అన్నాడు, అంతే తప్ప ఆటోమొబైల్స్ అని కూడా ఎక్కడ అనలేదు అసలు. ఆ బ్యాటరీస్ నుంచి రీయూజ్ చేయాలన్నాడు తప్ప అవి సర్క్యులర్ ఎకానమీ కింద ఎగ్జాంపుల్కి వస్తాయి. అవి వాడితే దీని కింద వస్తాయి, అవి వాడట్లేదు, అది వాడుతుందా లేదా అని చెప్పట్లేదు ప్యాసేజ్లో. ప్యాసేజ్ ఏం చెప్తుంది, అలా ఉన్న వాటిని ఒక బ్యాటరీలో అన్ని మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ని మళ్ళీ వాడాలి, ఇంతే. ఈ 2 పదాలతో మాత్రమే ప్యాసేజ్ అయిపోయింది.
ఆ వాడేవన్నీ సర్క్యులర్ ఎకానమీ కింద వస్తాయి, వీటి కింద వస్తాయి అని ఎక్కడ చెప్పలేదు. సో ఆబ్వియస్లీ 1 ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ బి. నేను దీన్ని నెగిటివ్గానే కన్సిడర్ చేస్తాను, -2. ఎందుకంటే నేను ఎగ్జామ్లో 2 ఇదే పెట్టా బోత్. ఎందుకంటే పాజిటివ్ ఉంది, ఫాస్ట్గా చదివేశాను. ఇది నెగిటివ్. అందుకే ప్యాసేజ్ దాటి వెళ్ళకండి. ప్యాసేజ్లో ఎక్కడైనా చెప్పింది అసలు ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎగ్జాంపుల్, మనకి పేరైతే అనిపించింది, అసలు ఆటోమొబైల్ అని కూడా బ్యాటరీస్ గురించి మాట్లాడింది. సో ఆబ్వియస్లీ రాంగ్. 2 negatives, 18 right. Which one of the following statements best reflects the central idea conveyed by the passage? Global climate change adversely affects on productivity of the crops. Adversely affects. Okay, just ఇది న్యూట్రల్గా ఉంచుతాం. అవర్ టోటల్ డిపెండెన్స్ ఆన్ జెనెటికలీ హార్న్డ్ క్రాప్స్ ఎంటైల్ పాసిబుల్. జెనెటికల్ క్రాప్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వటం. ఎంటైల్ పాసిబుల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఇది కూడా ఫ్యూచర్ జస్ట్ ఒక సెంట్రల్ ఐడియా. అంటే ఇది ఏం చెప్తుందంటే కాషన్ లాగా ఉంది, కాషన్. సో ఆబ్వియస్లీ ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఇది కాషన్ సపరేట్ కేటగిరీలో వస్తుంది. నెక్స్ట్, అవర్ ఫుడ్ సెక్యూరిటీ షుడ్ నాట్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అలోన్. ఇది రాంగ్. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు ప్రొడక్టివిటీ మీద ఉండదు, దాంట్లో స్టోరేజ్ మీద వాటి మీద ఉంటుంది. సో ఆబ్వియస్లీ పైగా అదొక్కటే కాదు, ఇది రాంగ్. ఫుడ్ సెక్యూరిటీ రావాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇది రాంగ్. జెనెటికలీ హార్న్డ్ క్రాప్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ వైల్డ్ వెరైటీస్ ఇన్ అవర్ ప్రెజెంట్ కల్టివేషన్. ఆబ్వియస్లీ రాంగ్. మీరు ఒక్కసారి ఇలా రాంగ్ వచ్చిన తర్వాత మీకు మీరే ఊహించుకోండి. దీన్ని పాజిటివ్ చేయాలంటే మనం ఎలా, జెనెటికలీ హార్న్డ్ క్రాప్స్ మైట్ బీ హెల్ప్ఫుల్ విత్ దేర్ వైల్డ్ వెరైటీస్ ఇన్ అవర్ ప్రెజెంట్ కల్టివేషన్ ప్రాక్టీస్. మైట్ బీ హెల్ప్ఫుల్. ఒకసారి ఇలా పెట్టి చదవండి, ఇది ఎంత పాజిటివ్ ఉంది స్టేట్మెంట్. మైట్ హెల్ప్ఫుల్, రీప్లేస్ బదుల్లో హెల్ప్ఫుల్ పెట్టండి, ఎంత పాజిటివ్గా ఉంది. ఇది షుడ్ బి రీప్లేస్ విత్ వైల్డ్ వెరైటీస్ అవర్ ప్రెజెంట్ కల్టివేషన్. ఆబ్వియస్లీ రాంగ్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఏలో కానీ బీలో కానీ ఉంటుంది. ఏ మళ్ళీ చదువుతాం. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ప్రొడక్టివిటీ ఆఫ్. ఇప్పుడు మనం ప్యాసేజ్లో ఏం చూడాలంటే, ప్యాసేజ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుందా, లేదా టోటల్ డిపెండెన్స్ ఆన్ జెనెటికలీ హార్న్డ్ క్రాప్స్ గురించి మాట్లాడుతుందా అని ఒకసారి చూద్దాం. హౌ ద చేంజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్రివలెన్స్ బట్ ఇట్ ఈస్ టు అగ్రికల్చరల్ డిసీజెస్, అట్మాస్ఫియర్స్, క్లైమేట్ చేంజెస్ ఇన్ క్లైమేట్, ప్లాంట్ ఇన్ఫెక్షన్స్ zones. Perhaps it's a problem to the countries of a breeding of have genomes of high value crops. They are speculatively growing today such conditions of variations not immediately useful but have to be this good for yields. This is good for yields, bad for coping with changes. A minor disease of unknown. One could suddenly reimpass genetically through the genetically horns. ఆబ్వియస్గా ఇది మోర్ దెన్ క్లైమేట్ చేంజ్, ప్రజెంట్ ఉన్న క్రాప్స్ గురించి మాట్లాడుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. ప్లస్ ఒకసారి మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఇప్పుడు 2 వర్డ్ల మధ్య మనం స్టక్ అయినాం. రెండిట్లో దేని గురించి ప్యాసేజ్ మాట్లాడుతుంది అంటే అయిపోతుంది. ఓవరాల్ ఈ ఒక్క పదం చెప్పచ్చు. ఒక్క తెలియని డిసీజ్ వచ్చి ఒక్క సీడ్ మీద కానీ అటాక్ చేసిన, దానికి ఏమి ఒక మందు కనుక్కోలేదు కాబట్టి ఇంకా తెలియని డిసీజ్ వచ్చి అటాక్ చేస్తే మొత్తం ఆ జనరేషనే పోతుంది. దానివల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బంది పడతాం అని దాని గురించి మాట్లాడుతుంది అంతే. బేసిక్గా మన టోటల్ అదేంటి కాషన్. ఇక్కడ కాషన్ మ్యాచ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ బి. +20 19 ఇది +19 right, 2 wrong. With reference to the above passage, the following assumptions have been made. Global climate change can result in migration of several plant diseases to new areas. Global climate change asalu can result in migration of several diseases to new areas. నిజమేగా, గ్లోబల్ క్లైమేటే తీసుకొస్తుంది. అది క్లైమేట్ వేరియేషన్స్ వల్ల అవ్వచ్చు, విండ్స్ వల్ల అవ్వచ్చు, రకరకాల వల్ల. కెన్ పాసిబుల్, ఎలా అయినా రావచ్చు. కెన్ పాజిటివ్. ఇంకోటి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడిందంటే ఆబ్వియస్లీ మాట్లాడింది.
అక్కడ గ్లోబల్ చేంజ్ గురించి మాట్లాడింది, జెనెటికల్ హాబ్స్ గురించి కూడా మాట్లాడింది, వాటి మీద మన డిపెండెన్స్ గురించి కూడా మాట్లాడింది. బేసిక్గా హ్యూమన్స్ ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది మొత్తం ప్యాసేజ్. దానికి ఉన్న కారణాలు, బ్యాక్డ్రాప్ కారణాలు మాట్లాడుతుంది అంతే. సో ఆబ్వియస్లీ పాజిటివ్. సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ కాస్ట్ వుడ్ ఎనేబుల్ అస్ టు స్ట్రెంథెన్ అవర్ ఫుడ్ సెక్యూరిటీ. అదేగా ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం దాన్ని సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అన్నీ చేసుకుంటే అంటే మంచిగా దానికి తగ్గట్టు మన డిసీజెస్కి, వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఫ్యూచర్లో అపియర్ అయ్యే డిసీజెస్కి యొక్క వాటి ప్రికాషన్స్, ఆ ప్రికాషన్స్ ఒకవేళ ప్రికాషన్సే కాకుండా ఒకవేళ వచ్చినా కూడా క్యూర్ చేయడానికి ఇలా అన్నీ సైంటిఫిక్గా ఉంటే అండర్స్టాండింగ్ వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ క్రాపింగ్, మన ప్రెజెంట్ క్రాపింగ్ వుడ్ ఎనేబుల్ ద స్ట్రెంథెన్ ద ఫుడ్. ఆబ్వియస్లీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ప్యాసేజ్లో కూడా మాట్లాడుతుంది కాబట్టి, మనం ప్యాసేజ్ చదివాం కాబట్టి. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ బోత్ ఆఫ్ సి. +20. Which one of the following statement best reflects a critical message conveyed by the author of the passage? Without opposition parties, administration in democracy gets to be more responsible. No. Obviously wrong. ఆపోజిట్ పార్టీస్ అంటుంది. పార్టీస్ ఎంత దీని గురించి మాట్లాడుతుంది. ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఏ డెమోక్రసీ గెట్స్ అంటే పార్టీస్, అడ్మినిస్ట్రేషన్ ఇవి రెండు గురించి మాట్లాడు. ఇవన్నీ అసలు ఎంత చాలా చిన్నవి, పార్టీస్, అడ్మినిస్ట్రేషన్స్. సో ఆబ్వియస్లీ నారో స్టేట్మెంట్స్, రాంగ్, వెరీ నారో స్టేట్మెంట్స్. అది ఉంటేనే ఇది రెస్పాన్సిబుల్ అవుతుంది అంటున్నాను. అది అసలు డెమోక్రసీ నీడ్స్ టు హ్యావ్ రెవల్యూషనరీస్ ఇన్ అపోజిషన్ టు కీప్ ద రెవల్యూషనరీస్, ఈ వర్డ్ నెగిటివ్, ఇన్ అపోజిషన్ పార్టీ టు కీప్ ద గవర్నమెంట్ అలర్ట్. ఆబ్వియస్లీ రాంగ్. అంటే అక్కడ రెవల్యూషనరీస్ ఏంటి, ఎప్పుడు వీటి మీద తిరగబడాలి అవన్నీ చేస్తా అంటే అప్పుడు గవర్నమెంట్ అలర్ట్గా ఉంటుందంట. మనకు కావాల్సిన గవర్నమెంట్ అలర్ట్గా ఉండటం కాదు, గవర్నమెంట్ హ్యాపీగా పర్ఫార్మింగ్ చేయడం మనకు కావాలి. అలర్ట్ ఉంటే అసలు అలర్ట్ ఎప్పుడు ఉంటాం, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు. ప్రమాదం అనేది ఏంటి, నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ వర్డ్ ఆల్వేస్ గోస్ ఇన్ నెగిటివ్ మార్క్స్. సో ఆబ్వియస్లీ ఇదైతే రాంగ్. రూలర్స్ ఇన్ డెమోక్రసీ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ అపోజిషన్ ఫర్ దర్ పొలిటికల్ సర్వైవల్. ఏ ప్యాసేజ్ అయినా దాని గురించి మాట్లాడుతుందా, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ రాంగ్. ఇన్ ఏ డెమోక్రసీ ద అపోజిషన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ అండ్ గుడ్ గవర్నమెంట్స్. అంటే డెమోక్రసీ అనే దాంట్లో అపోజిషన్ అనేది కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. అది ఉండడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ వస్తుంది. వైడ్గా మాట్లాడుతుంది, పార్టీస్ గురించి మాట్లాడట్లేదు, అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ యొక్క అగ్రెషన్ క్యారెక్టరిస్టిక్, రెవల్యూషన్ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఓవరాల్గా మాట్లాడుతుంది. ఆబ్వియస్గా ఆన్సర్ ఇది. +21. కాబట్టి ఒకసారి ప్యాసేజ్ ఏదో ఉంది, ఇదేంటి అబౌట్ ద ప్యాసేజ్. అజంప్షన్ ఇన్ ఏ డెమోక్రసీ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఇఫ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇండిఫరెంట్. అది మళ్ళా హెడ్ ఆఫ్ నెగిటివ్ స్టేట్మెంట్, ఇంక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా వేస్ట్. ద మోర్ అగ్రెసివ్ ద అపోజిషన్ ద బెటర్. మళ్ళీ రాంగ్. అది ఎంత కోపంగా ఉంటే, అగ్రెసివ్గా ఉంటే గవర్నెన్స్ అనేది అంత బెటర్గా ఉంటుంది అంటే డెమోక్రసీలో. అసలు ఇంపాసిబుల్. అసలు ఇది బేస్లెస్ స్టేట్మెంట్స్, ఊరికే మనకి అది నెయిదర్ 1 or 54. +22. Which of the following statement best reflects the critical message conveyed by the author of the passage? Corporate capitalism is important for economic growth of a state, also for democracy. Corporate capitalism మాట్లాడుతుంది. ఈజ్ ఇంపార్టెన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ స్టేట్. అది ఉండడం వల్ల స్టేట్ గ్రోత్ పెరుగుతుంది అంటున్నారు. ఆల్సో ఫర్ డెమోక్రసీ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. జస్ట్ పెరుగుతుంది అంటుంది. ఎకనామిక్ స్టేట్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ డెమోక్రసీ కూడా అది ఇంపార్టెంట్ అంటుంది. ఈ 3 వర్డ్లు గుర్తుపెట్టుకోండి. ఇది న్యూట్రల్ స్టేట్మెంట్, పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. కార్పొరేట్ క్యాపిటలిజం ఈజ్ ఇంపరేటివ్ ఫర్ మోడర్న్ స్టేట్ టు అచీవ్ ఇట్స్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్. కార్పొరేట్స్ ఉంటే పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవుతాయి. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, నారో. నో స్టేట్. అసలు మీకు ఇక్కడ డౌట్ పడకండి, కార్పొరేట్ క్యాపిటలిజం అంటే ఏంటి, ఈ ఇంపరేటివ్ అంటే ఏంటి, అవసరం లేదు. మీరు బేసిక్గా ఒకటి చదివిన తర్వాత అది ఓవరాల్ మీనింగ్ మీరు చదవండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. చాలు. మనం పైన ఉంటే చాలు. డీప్గా ఈ ప్యాసేజ్ని మనం తిరిగి రాయట్లేదు, జస్ట్ చదివి ఏది రైటా రాంగ్ అని తెలుసుకుంటాం అంతే. నో స్టేట్ కెన్ ఎన్ష్యూర్ ఇట్స్ ఎకనామిక్ సర్వైవల్ ఫర్ లాంగ్. నో స్టేట్ లాంగ్ వితౌట్, అదే కదా, ఇది ఎంత నెగిటివ్ ఉంది.
కార్పొరేట్ క్యాపిటలిజం లేకపోతే ఏ స్టేట్ బ్రతకలేదు అన్నట్టు చెప్తుంది. బ్రతకలేదు అనేది నెగిటివ్ వర్డ్, సో ఆబ్వియస్లీ రాంగ్. కార్పొరేట్ క్యాపిటలిజం అండ్ డెమోక్రసీ హ్యావ్ మ్యూచువల్ డిపెండెన్స్ ఫర్ దేర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు తీసుకోండి, ఈ రెండిట్లో డౌట్ రావచ్చు, సహజం లేదు, ఏ కానీ డి కానీ. ఇంత డౌట్ వచ్చి నేను ఇలా ఆలోచించలేను అన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ప్యాసేజ్ చదవండి, అర్థమైపోతుంది. కానీ ఈ రెండిట్లో ఒకసారి చదవండి. వీటి యొక్క ఎగ్జిస్టెన్స్, కార్పొరేట్ క్యాపిటలిజము, మ్యూచువల్ డెమోక్రసీ, ఇవి రెండు మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ది కంట్రీ, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయంట. ఎందుకు? వీటి యొక్క సర్వైవల్ కోసం. ఇక్కడ సర్వైవల్ గురించి మాట్లాడుతుంది, జస్ట్ సర్వైవల్ అంటే ఫ్యూచర్ కంటిన్యూయేషన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ చదువుదాం. కార్పొరేట్ క్యాపిటలిజం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ ఆఫ్ స్టేట్ గ్రోత్ అండ్ ఆల్సో ఫర్ డెమోక్రసీ. ఇక్కడ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది. ఇది కొనసాగించటం, ఇది అదే వెల్ఫేర్. ఇవి రెండిట్లో ఏది పాజిటివ్ వర్డ్? ఆబ్వియస్లీ అంటే ఓవరాల్ మీనింగ్ తీసుకుంటాం. ఒకసారి మీరు వెళ్ళి చదువుతానంటే ప్యాసేజ్ కూడా ఒకసారి చదివండి. ప్యాసేజ్ చదువుదాం, ఈ క్వశ్చన్ చదివేసి మళ్ళీ ప్యాసేజ్కి వెళ్దాం. విత్ రెఫరెన్స్ టు అబౌవ్ పాయింట్స్, అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. కార్పొరేట్ క్యాపిటలిజం ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అండ్ ప్రొవైడ్స్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఆబ్వియస్లీ కార్పొరేట్ క్యాపిటలిజం అంటే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది ప్యాసేజ్లో ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. సో ఇది మనం రైట్ ఆర్ రాంగ్ అని మనం పెట్టలేం. ఎందుకంటే క్వశ్చన్ అయితే, స్టేట్మెంట్ అయితే ఆబ్వియస్లీ పాజిటివ్, కానీ స్టేట్మెంట్లో ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్యాసేజ్లో పూర్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఆర్ బెనిఫిటెడ్ బై కార్పొరేట్ క్యాపిటలిజం డ్యూ టు ట్రికల్ డౌన్ ఎఫెక్ట్. ఈ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అంటే అసలు తెలీదు, ఎక్స్టెన్షన్ ఇచ్చాడా అని డౌట్. స్టేట్మెంట్ అయితే పూర్ అండ్ మార్జినలైజ్ కార్పొరేట్ క్యాపిటలిజం వల్ల బెనిఫిట్ అవుతాయి అంటున్నారు. పాజిటివ్ స్టేట్మెంటే, కానీ ఈ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ లేదు. ఒక్కసారి ఇప్పుడు ఆబ్వియస్గా మనం చదవాల్సిందే, రెండు క్వశ్చన్స్ ఆన్సర్ లేదు. There has been no democracy that has grown economically without corporate capitalism. No democracy. It helps in modernizing the economy and enabling the transition from rural to urban transition and agricultural to industry and service, which are inevitable with growth. It generates jobs, and there is no other way to fix the country's unemployment challenge without a further impetus to private businesses. Big companies can operate on a large scale, became competitive both domestically and externally. A vibrant corporate capitalist base leads to additional revenue for the state, which in turn can be used for the greater welfare for the marginalized and creating the more level playing field in terms of opportunities. Obvious. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఏం లేదు అంటే కార్పొరేట్ క్యాపిటలిజం that has been grown economically without corporate capital. అంటే కార్పొరేట్ క్యాపిటలిజం అనేది లేకుండా డెమోక్రసీ అనేది అసలు ప్రపంచంలో ఇంతవరకు లేదు అన్నట్టు చెప్తుంది. అది ఎందుకు లేదంటే, అసలు కార్పొరేట్ క్యాపిటలిజం అంటే ఏంటి? పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్ రావడం ఏం చేస్తుంది? ఒక చిన్న ఊర్లో వెళ్ళి ఒక కంపెనీ పెట్టినాం అనుకో, దానికి రోడ్స్ వచ్చేస్తాయి, ఎలక్ట్రిసిటీ వచ్చేస్తాయి, దాని రూపురేఖలు మారిపోతాయి, చుట్టూ ఉన్న భూమి మారిపోతుంది. ఇదంతా ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది? లో అండ్ మార్జినలైజ్డ్ పీపుల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రజల్లో పీస్ఫుల్నెస్ వస్తుంది, పావర్టీ దూరం పోతుంది. పీస్ఫుల్నెస్, పావర్టీ, ఈక్వాలిటీ వస్తుంది, స్టేట్, క్యాస్ట్, రిలీజియన్ అనేది పోతుంది, అందరూ ఒక చోట పని చేస్తారు, హ్యూమన్ కైండ్ పెరుగుతుంది, ఫెటర్నిటీ, బ్రదర్హుడ్ వస్తుంది. ఇవన్నీ దేనికి పాసిబుల్? డెమోక్రసీలో ఉన్న క్యారెక్టరిస్టిక్సేగా ఇవన్నీ. దాని గురించి మాట్లాడుతుంది మొత్తం ప్యాసేజ్, అదే చెప్తుంది అంతే. ఒక కంపెనీ వస్తే, పెద్ద కంపెనీ వస్తే, ఇప్పుడు ఇది చదువుదాం. కార్పొరేట్ క్యాపిటలిజం ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఫోర్స్, ప్రొవైడ్స్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ప్యాసేజ్లో మాట్లాడుతుంది, ఆబ్వియస్లీ ట్రూ. పూర్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ఎ పాపులేషన్స్ ఆర్ బెనిఫిటెడ్ బై ద కార్పొరేట్ క్యాపిటలిజం. నేను ఇక్కడ వరకే చదువుతాను, ఇది నాకు తెలియదు, ఒకవేళ నెగిటివ్ పోతే పోని. కానీ ఇదైతే ఖచ్చితంగా మాట్లాడుతుంది కాబట్టి ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అనేది అయితే ఐడియా లేదు, నాకు తెలుసు. కానీ బేసిక్గా ఇది అందరి గురించి చేస్తున్న వీడియో కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్స్ అయితే దీని మీద పెట్టను. అందరూ ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తాను. ఇక్కడ వరకే చదివి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఇది పాజిటివ్ పెడతాను. సి ఆన్సర్ కూడా అది. ప్లస్ 22 కదా, 23 కరెక్ట్ అయ్యి 2 రాంగ్ అయ్యి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ కూడా చదవండి. కార్పొరేట్ క్యాపిటలిజం అండ్ డెమోక్రసీ హ్యావ్ మ్యూచువల్ డిపెండెన్స్ ఫర్ దేర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడట్లేదు, రాంగ్. కార్పొరేట్ క్యాపిటలిజం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ స్టేట్ అండ్ ఆల్సో ఫర్ డెమోక్రసీ. ఆబ్వియస్లీ ట్రూ. ప్లస్ 24. అసలు ప్యాసేజెస్ అయితే నిజంగానే కష్టంగా. మనం ఎప్పుడు కష్టం అంటే ఒక కరెక్ట్ వేలో వెతుక్కున్నప్పుడు. మీరు రివర్స్ వేలో కాకుండా
ప్యాసేజ్ చదివితే నిజంగానే ప్యాసేజెస్ కష్టం. ప్యాసేజ్ చదివి క్వశ్చన్ చదివితే ప్రతిదీ ఆన్సర్ లాగే కనిపిస్తుంది మనకు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్, నాకు తెలిసి యూపీఎస్సీలో ఇది చాలా చిన్న ప్యాసేజ్ ఏమో ఇప్పటివరకు. బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అబౌవ్ ప్యాసేజ్. ఇట్ ఎంఫసైజెస్ ద inability of a state to enforce its will against the oppositions of a certain groups. Okay, it is a corporate organization for promotion of a well-being of development for. Okay, it takes individual out of state. Okay, it permits citizens to have the varieties of loyalties. అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చదవాల్సిందే. A network of voluntary associations stands as a buffer between the relatively powerless individual and potentially powerful state. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి అన్యాయం జరిగితే వీళ్ళందరూ వస్తారుగా, ఎన్జిఓలు, సంఘాలు, సిపిఐ నాయకులు వీళ్ళందరూ వస్తారుగా. ఈయనకి అన్యాయం స్టేట్ వల్లే జరుగుతుంది. సపోజ్ ఆయన ఆటో యాక్సిడెంట్లో అయిపోయింటుంది, కొత్త ఆటో, ఇన్సూరెన్స్ ఉంటాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు. అప్పుడు పోయి ఆయన పోలీస్ స్టేషన్లో పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, పోలీసు వాళ్ళు క్లోజ్ అయ్యి మేము ఆ కేసు తీసుకోము, ఏదో మధ్య ఒక 5,000 ఇచ్చి పంపించేస్తాం అంటాడు. ఇంకేమో ఫుల్ నష్టపోతుంటుంది. ఈయన రగిలిపోయి స్టేట్ మీద రివర్స్లోకి వెళ్తే అప్పుడు వీళ్ళందరూ ఈయనకి తోడవుతారు ఈ గవర్నమెంట్ మీద పోయినప్పుడు. అది చెప్తుంది మొత్తం ఈ ప్యాసేజ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్పిన, కరెక్ట్గా చెప్పాను లేదో తెలీదు, కరెక్ట్గానే చెప్పా కానీ చెప్పచ్చో లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చదువుతాం. ఇట్ ఎంఫసైజెస్ ద ఇనేబిలిటీ ఆఫ్ ఎ స్టేట్ ఇనేబిలిటీ గురించి మాట్లాడతాను. టు ఎన్ఫోర్స్ ఇట్స్ విల్ ఇన్ ప్రాక్టీస్ అగైనెస్ట్ ద అపోజిషన్ ఆఫ్ ఎ సర్టెన్ గ్రూప్స్. అంటే స్టేట్ మొత్తం మీకు తెలియదు. ఇక్కడ బేసిక్గా స్టేట్ ఒక ఇనేబిలిటీ. ఇప్పుడు తప్పు చేసింది పోలీసు, అలాంటప్పుడు స్టేట్ ఇనేబిలిటీ ఎలా అయిపోతుంది? ఇంత పెద్ద ఫోర్స్లో, స్టేట్ ఫోర్స్లో ఈయన ఒక చిన్న భాగం. అలాంటి భాగం అప్పుడు అనేది తిట్టచ్చు, కానీ స్టేట్ని తిట్టడం తప్పుగా. ఇక్కడ ఇనేబిలిటీ స్టేట్ అంటే ఇంకొకటి కూడా యూపీఎస్సీ చెప్పాను కదా మన రూల్ ప్రకారం, స్టేట్ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్, దాన్ని ఎప్పుడు అది డిఫేమ్ చేయదు. సో ఇదైతే రాంగ్. ఇంకోటి ప్యాసేజ్ కూడా మాట్లాడట్లేదు దాని గురించి. ఇట్ ఈస్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అయితే రాంగ్, ఇక్కడ వరకు అయితే రైట్. అక్కడ ఏం చెప్తుంది, అన్యాయం జరిగినప్పుడు తోడుకుంటాం దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది తప్ప, మీకు ఎవరికైతే బలహీనులుగా ఉంటారో అలాంటి బలహీనులకి మేమంతా కలిసి బలం అవుతాం, మీకు సపోర్ట్ చేస్తామని మాట్లాడతాం. మీ పర్సనల్ గ్రోత్కి మేము ఎదుగుతామని అయితే అనట్లేదు. సో రాంగ్. ఇట్ టేక్స్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ స్టేట్ ఐసోలేషన్లో ఉంటుందన్నాం అండ్ గివ్స్ దెమ్ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ కామన్ ఎండివర్. ఆబ్వియస్లీ ట్రూ. ఎవరైతే ఒంటరిగా ఉండిపోయి సఫర్ అవుతుంటారో వాళ్ళకి స్టేట్ బాధ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి మేము కామన్ ఎండివర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ మేము సపోర్ట్ చేస్తామన్నట్టు మాట్లాడుతుంది ఈ స్టేట్మెంట్. ట్రూ. ఇట్ పర్మిట్స్ సిటిజన్స్ టు హ్యావ్ వెరైటీ ఆఫ్ లాయల్టీస్ అండ్ అలయన్స్. ఇది సిటిజన్స్ అనేది ఓవరాల్ అందరి గురించి మాట్లాడుతుంది. ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతుంది? ఎవరైతే అన్యాయానికి కూడా కాదు, పవర్లెస్ గురించి మాట్లాడుతుంది. బేసిక్గా ఎవరికైతే పవర్ లేదో వాళ్ళకి గురించి మాట్లాడుతుంది తప్ప సిటిజన్స్ అంటే అందరూ వస్తారు. ఇక్కడ బేసిక్గా పవర్లెస్ గురించి కావాలి. ఇండివిజువల్ సిటిజన్ ఇక్కడే తెలిసిపోతుంది. ఇది బ్రాడ్. ఇక్కడ మాత్రం మనం నారో స్టేట్మెంట్ తీసుకోవాలి, బ్రాడ్ స్టేట్మెంట్ కాదు. మనలాగా పోతే ఆన్సర్ డి పెడతాం. ఇక్కడ నారో స్టేట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ప్యాసేజ్ ప్యూర్ నారోగా ఉంది. కేవలం ఇండివిజువల్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇంకొకసారి చూడండి. ఏ నెట్వర్క్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అవ్వచ్చు, ఎవరైనా స్టాండ్స్ యాజ్ ఎ బఫర్ బిట్వీన్ పవర్లెస్ ఇండివిజువల్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ సి. +24. Which one of the following statements best reflects the most logical, rational, crucial message conveyed by the passage? We must use WPI exclusively in measuring price rise and CPI should be done away with. Must use అంటే ఇది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది చెప్పడంలోనే. సో ఆబ్వియస్లీ రాంగ్. మస్ట్ యూజ్ WPI. ఇవేమైనా అసలు ఒకవేళ ప్యాసేజ్లో ఉన్నా ఇలా ఇయ్యదు. ఒకవేళ ప్యాసేజ్ WPI గురించి ఒకవేళ WPI ప్లేస్ CPI వాడాలని ఇలా ఇచ్చినా కూడా, CPI ప్లేస్ WPI వాడాలని ఇచ్చా కూడా ఇలా చెప్పదు. ఈ స్టేట్మెంట్ ఈ వాయిస్ నోట్లో అయితే ఉండదు. మస్ట్. సో రాంగ్. నేను చెప్పా కదా, దీన్ని మార్చాలంటే ఇట్స్ బెటర్ టు యూజ్ అలా అయినా చెప్తుంది, లేదంటే ఇట్ వుడ్ బీ యూస్ఫుల్ అలా అయినా చెప్తుంది. మస్ట్ రాంగ్. ద ప్రెజెంట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ డస్ నాట్ కరెక్ట్లీ మెజర్ ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఇండివిజువల్. డస్ నాట్ కరెక్ట్లీ మెజర్ ప్రైస్ రైజ్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్స్ కమోడిటీ.
జస్ట్ ఇదేంటి ఒక ప్రాబ్లమ్ని చెప్తుంది, అది మెసేజ్ ఎందుకు అవుతుంది, ఇది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఓకే, దీన్ని హోల్డ్లో పెడదాం. ఇన్ఫ్లేషన్ డేటా అండర్ ప్రెజెంట్ సర్వీసెస్ ఇన్ ద కన్జంప్షన్ బాస్కెట్. ఇన్ఫ్లేషన్ డేటా అండర్ ప్రెజెంట్ సర్వీసెస్ ఇన్ ద కన్జంప్షన్ బాస్కెట్. ఇన్ఫ్లేషన్ డేటా అండర్ ప్రెజెంట్ సర్వీసెస్ ఇన్ ద కన్జంప్షన్. ఇది ఇన్కంప్లీట్ స్టేట్మెంట్, అసలు కంప్లీట్ అవ్వట్లేదు స్టేట్మెంట్ ఎంత చదివినా. ఇది రాంగ్. ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ నాట్ రియల్లీ ఆఫ్ ఎనీ యూస్ టు ఎనీబడి ఇన్ ద కంట్రీ. నాట్ రియల్లీ, ఒకళ్ళు నిజంగానే ఇన్ఫ్లేషన్ రేట్ అసలు ఎవరికి ఉపయోగపడదు అన్నట్టు చెప్తుంది. ఎనీబడి ఇన్ ద కంట్రీ, ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఇది రాంగ్. ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు. ఇంక ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి పాజిటివ్గా ఇదే ఆన్సర్ పెట్టా. ఆన్సర్ కూడా ఇదే, +25. నేను ప్యాసేజ్ ఒకసారి చూడండి. ఏ సింగిల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అగ్రిగేట్ అక్రాస్ డిఫరెంట్ కమోడిటీస్ services. The price rise differs from different items of consumption. So, single number is arrived by assessing the weights to different commodities and services. For WPI, the weights in production are used. For CPI, the consumption basket is used. But people are not homogeneous. The consumption basket is vastly different for the poor, the middle class, and the rich. Hence, CPI is different for each of these classes, and a composite index requires the averaging the baskets. ఇప్పుడు ఒక్కసారి మన ఆన్సర్ చదువుదాం. ద ప్రెజెంట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ డస్ నాట్ కరెక్ట్లీ మెజర్ ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్ కమ్యూనిటీ. ఆబ్వియస్లీ ట్రూ. ప్యాసేజ్ దాని గురించే మాట్లాడుతుంది. ఇది బాగా అంటే ఐ మీన్ వర్డ్స్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా మందికి అర్థం కాదు. బెస్ట్ మీరు ఓవరాల్గా చదవండి, మీకు అర్థమైపోతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఆన్సర్ ఏంటి, +25 కదా. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్? Trustworthiness cannot be expected in entrepreneurship. Cannot be expected in entrepreneurship. Obviously wrong. Trustworthy people are the most vulnerable people. Most vulnerable people. Trustworthy people are worst తీసేసి ఒకసారి చదవండి. Trustworthy people are the vulnerable people. Are the people. Are ఇది ఎంత పాజిటివ్ ఉంది స్టేట్మెంట్. ట్రస్ట్వర్తీ పీపుల్ ఆర్ ద వనరబుల్ పీపుల్. ట్రస్ట్వర్తీ పీపుల్ ఆర్ ద మోస్ట్ వనరబుల్ పీపుల్. మోస్ట్ అంటే ఇంక ఎక్స్ట్రీమ్. సో ఆబ్వియస్లీ రాంగ్. నో ఎకనామిక్ యాక్టివిటీ ఈస్ పాసిబుల్ వితౌట్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు. అసలు నో ఎకనామిక్ యాక్టివిటీ ఈస్ పాసిబుల్ వితౌట్ బీయింగ్ అంటే మోసపోకుండా ఏ ఎకనామిక్ యాక్టివిటీ, ఏ బిజినెస్ మనం చేయలేమంట. అది ఆబ్వియస్లీ రాంగ్. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇట్ ఎంటైల్స్ ద రిస్క్. సో ఆబ్వియస్లీ ట్రూ. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దాంట్లో రిస్క్ ఉంటుంది అంటున్నాడు. ఓకే, ట్రూ. అంటే ఈ అన్ని స్టేట్మెంట్లో ఇది కూడా కొంచెం నెగిటివ్గా ఉంది, రిస్క్ అనే వర్డ్ అవన్నీ. కాకపోతే ఒకసారి మొత్తం ఈ 3 స్టేట్మెంట్లలో ఇది ఒక్కటే పాజిటివ్ ఉంది. ఇప్పుడు ప్యాసేజ్కి మ్యాచ్ అయ్యేది కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే చదువుకోండి. +26. ఇంకా అయిపోయాయి ప్యాసేజెస్. ఓవరాల్ ఇప్పుడు మనకేంటి 26 into 2.5. యాక్చువల్ 29 ప్యాసేజెస్ ఉండాలి. ఓకే, 2 into 0.83. 26 into 2.5. 26 into 252 plus 26లో హాఫ్ అంటే 13. ఓకే, ఆబ్వియస్లీ 65. 52 plus 13 50. 2 into 0.3 8 8 16 1.66. అంతేనా? అంతే, 1.66 మైనస్ చేస్తే మనకు ఆబ్వియస్లీ ఎంత వస్తుంది? 63.44. ఇన్ని మార్క్స్ వచ్చాయి ప్యాసేజెస్లో మాత్రం. ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఇది వరస్ట్ కేసు. మీది వరస్ట్ కేసు కూడా కాదు, ఇది పాసిబుల్ కేసు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్యాసేజ్లో మనం ఎక్కడైనా మీరు ఇలా ఒక 10 years పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్యాసేజెస్ ఉన్నా మ్యాక్సిమం 2 or 1 రాంగ్ అవుతుంది. ఇది కూడా మ్యాక్సిమం వరస్ట్ కేసులో, ఎందుకంటే ఎగ్జామ్ ప్రెషర్లో సాల్వ్ చేస్తాం కాబట్టి అంత ఫ్రీగా 1-2 సార్లు చదివే టైం ఉండదు కాబట్టి. సో 63.44 మార్క్స్ దీనివల్ల వచ్చిందంటే ఇంకొక మీరు మొత్తం పేపర్లో చెప్తా 30 ప్యాసేజెస్ ఉంటాయి, ఇంకా మీకు ఇంకా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 80 - 30 అంటే 50 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ వరస్ట్ కేసులో యూపీఎస్సీ అనేది బేసిక్గా ఒకసారి ఆలోచిద్దాం. ఈ 5 క్వశ్చన్స్ నోటి మీద చెప్పచ్చు. ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్స్ ఒక సిరీస్ వస్తుంది. ఆ సిరీస్లో మొత్తం ఏదేదో ఇచ్చేస్తాడు, ఏబీసీ ఇది పక్కా ఉంటుంది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ టైము, వర్క్ ఇది ఉంటుంది. ఒకవేళ అసలు అది కూడా వద్దండి. సెకండ్ క్వశ్చన్ ఏదో ఒక సిరీస్ ఉంటుంది, 24, 26, 28. ఈ మధ్యలో ఈ మిస్సింగ్ లెటర్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ 30 ఇస్తాడు, 32 ఇస్తాడు. ఎవరు కనుక్కోలేదు చెప్పండి, చాలా ఈజీగా ఇస్తుంది. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మనం యావరేజ్గా చేసుకున్నా ఇంకొక 10 క్వశ్చన్స్ మనం చేసినా కూడా ఇక్కడ 25 మార్క్స్ వచ్చేస్తాయి. 10 క్వశ్చన్సే. 50 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ నువ్వు తీసేయి. 10 క్వశ్చన్స్ వైజ్గా చూస్ చేసుకుని నువ్వు చేస్తే 10 into 2.5 2.5 ఒక్కటి కూడా నెగిటివ్ పెట్టకు. 10 క్వశ్చన్స్ అక్కడికి ఒక నెగిటివ్ పోయినా కూడా సరే
తీసేయి. 20 మార్క్స్ ఉంటాయి. 66 + 20 64 + 20 ఈజీగా ఇక్కడికే నీకు వచ్చేస్తుంది. 83 మార్క్స్ ఈజీగా పాస్ అయిపోతావు. రీడింగ్ కంప్రహెన్షన్ అనేది ఒకవేళ నాకు ప్యాసేజెస్ అర్థం కావట్లేదు అంటే నీట్‌గా డెవలప్ చేసుకో. ప్యాసేజెస్ తీసుకో, పేపర్స్ తీసుకో, బాగా చదువు. రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళు. ప్యాసేజెస్ మాత్రం ఎప్పుడు క్వెషన్ చదువు, ఆప్షన్స్ చదువు, తర్వాతే ప్యాసేజ్ చదువు. ఇది బేసిక్. ఇలా మీరు చేయండి ఈజీగా అయిపోతుంది. 66 ఇక్కడ ఆ నెగెటివ్స్ కూడా మనం చేయకపోయింటే ఓన్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో మాత్రమే మనం పాస్ అయిపోయింటాం. ఒకసారి చూడండి బేసిక్ 26 కదా, 27, 28 28 ఇంటూ 2.5 చేయండి ఇక్కడ వచ్చేస్తుంది. 8, 8, 16, 56 28లో హాఫ్ 14 56 + 14 70 మార్క్స్. ఇక్కడే 70 మార్క్స్ పాస్ అయిపోతాం. సీసాట్ క్వాలిఫై అవ్వడానికి టైం ఇంకా నెక్స్ట్ మీకు టైంతో సంబంధం లేదు, ఏం లేదు. ఎగ్జామ్ ఇంకా పడుకోవచ్చు కూడా, అంత ఖాళీ టైం ఉంటుంది. ఈ ఒకవేళ మనకు ఫస్ట్ కేసులో ఒక 29 ప్యాసేజ్ వచ్చేస్తే అదృష్టం. ఇంకా ఎలా ఇచ్చినా అదృష్టం కాదు, ఎలా ఇచ్చినా మనం చేసేస్తాం. అది పెద్ద ఇది లేదు. నెక్స్ట్ నేను ఇది అయిపోయిన వెంటనే మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేస్తాను. ఈసారి లాస్ట్ టైం లాగా చేయను. లాస్ట్ నేను ఏం చేశానంటే 2023 పేపర్లో ప్రతి పేపర్లో వెతికి ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాయి. ఈసారి అలాంటి కాదు, మనం చేయగలిగే క్వశ్చన్స్ ఏం టాపిక్ లేకుండా జస్ట్ ఆ క్వశ్చన్స్ మాత్రమే చేస్తా. కానీ 1 అవర్ లోపు వీడియో కంప్లీట్ చేయాలని ఈసారి టార్గెట్ పెట్టుకున్నాం. ఎలా అవుతుందో చూద్దాం. ఓకే బై. బేసిక్గా మీరు రివ్యూ రాయండి. నేను మీరు సబ్స్క్రైబ్ చేయనట్లేదు, లైక్ చేయండి అనట్లేదు. రివ్యూస్లో కూడా ఎలా ఉంది అనిపించిందని రాస్తే నాకు కొంచెం బాగుంటుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఎలా ఉంటుందో చెప్తే. ఓకే బాయ్.